చాలేవి నీ వేషాలు. రేపటి నుంచి ట్యూషన్ టీచర్ని పెడతా. అప్పుడు ఎలా మార్క్స్ రావో నేను చూస్తాను. ఏంటి, ట్యూషన్ టీచరా? అవును. ఏంటమ్మా ఇది? స్కూల్లో చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చాక చదువుకొని ఇంకెప్పుడమ్మా నేను ఆడుకునేది? నువ్వు గ్రౌండ్లో ఆడితే ప్రాబ్లం లేదే, కానీ నువ్వు ఫోన్లో గేమ్స్ ఆడుతున్నావు. అదే నా ప్రాబ్లం. రేపటి నుంచి ట్యూషన్ టీచర్ ఇంటికి వస్తుంది కదా, అప్పుడు గనక మార్క్స్ తక్కువ రావాలి. ఏం చేస్తావమ్మా? హాస్టల్లో పడేస్తాను. అప్పుడు నీ తిక్క కుదురుతుంది. పొద్దున్నే 5 గంటలకు లేపుతారు, రాత్రి 11 గంటల వరకు చదివిపిస్తారు. దానికన్నా జైలే నయం కదమ్మా. అదేంటమ్మా అలా అంటున్నావు? నేను నీ కూతుర్ని కదమ్మా. ఎవరు లేని అనాథలాగా నన్ను హాస్టల్లో వేసేస్తా అంటున్నావు. నువ్వు నాన్న అన్నయ్య లేకుండా నేను ఎలా ఉంటానమ్మా? నాకు చాలా భయం వేస్తుందమ్మా. చాలేవి నీ ఓవర్ యాక్షన్. నువ్వు ఐస్ చేస్తే కరిగిపోవడానికి నేను మీ అన్నయ్యని కాదు, మీ అమ్మని. ఇదే నా ఫైనల్ డెసిషన్. అమ్మ ఒప్పుకునేలా లేదు. ఎలాగైనా అన్నయ్యనే ఒప్పించాలి. The next day. ఒరే రఘు, చెల్లి చదువుకుంటుంది కదా, టీవీ సౌండ్ తగ్గించు. అమ్మా, తన తలకాయ మాత్రం బుక్ లో ఉంది, కానీ దాని చెవులు మాత్రం టీవీ సైడే ఉన్నాయి. ఉంటుంది, ఎందుకుండదు? ఏంటమ్మా అలా చూస్తున్నావు? చెల్లికి ట్యూషన్ టీచర్ని మాట్లాడాను. ఈరోజు సాయంత్రం వస్తుంది. ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలీదు. జాగ్రత్త, సోఫా పైన కూర్చొనివ్వద్దు. ఏంటమ్మా, మనిషిని మనిషిలా చూడొచ్చు కదా, ఈ రోజుల్లో ఇలాంటివి ఏంటి? ఏయ్, ఎవరిని ఎలా చూడాలో నాకు బాగా తెలుసు. నువ్వు నాకు చెప్పవలసిన అవసరం లేదు. నీకు చెప్పిన పని నువ్వు చెయ్యి. అయినా చెల్లెలు బాగానే చదువుతుంది కదా, ఇప్పుడు ట్యూషన్ టీచర్ ఎందుకు? దాని మొహం చదువుతుంది. అన్ని సబ్జెక్టులలో మార్కులు బాగానే వస్తున్నాయి, కానీ మ్యాథ్స్ లో ఎంత తక్కువ వస్తున్నాయి తెలుసా? తన స్కూల్ ప్రిన్సిపల్ నన్ను పిలిచి తన మీద కంప్లైంట్ ఇచ్చింది. నాకు ఎంత ఇన్సల్ట్ గా అనిపించిందో తెలుసా? ఈ జ్యోతి పగడాల కూతురు అంటే ఎలా ఉండాలి? అందుకే ఈ రోజు ఈవినింగ్ ట్యూషన్ టీచర్ వస్తుంది. ఇదే ఫైనల్. అయినా మా అమ్మ ఏంటో పెద్ద రాజమాతలా ఫీల్ అయిపోతుంది. ఇదే నా మాట, నా మాటే శాసనం అన్నట్టు. పాప, ఇప్పుడు మా చెల్లి పరిస్థితి ఏంటో. ఆ ట్యూషన్ టీచర్ ఎవరో. రే అన్నయ్య, నాకు ఒక చిన్న హెల్ప్ చేయరా? నీకెందుకు హెల్ప్ చేయలే నేను? రే, ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయలేదనుకో, మొన్న నువ్వు సంధ్య అక్కతో బయటికి వెళ్ళిన విషయం అమ్మకి చెప్పేస్తా. చూడు చెల్లి, నాతో పాటు తిరిగే అమ్మాయిని నువ్వు అక్క అని పిలిచావు అనుకో, అప్పుడు రాంగ్ రిలేషన్ అయిపోతుంది. నీకు అంతగా అక్క అని ఎవరైనా పిలవాలనిపిస్తే నాలాగా అందంగా స్మార్ట్ గా ఉన్న అమ్మాయిని వదిన అని పిలు, నీలాగా యావరేజ్ గా ఉన్న అమ్మాయిని అక్క అని పిలు, సరిపోతుంది. ఒక్క నిమిషం ఆగు. ఏంటేది? అంటే నువ్వు అందంగా ఉన్నానంటున్నావు కదా, ఆ 10 రూపాయలు తీసుకెళ్ళి ఒక అద్దం కొనుక్కొని దాంట్లో నీ ముఖం చూసుకోరా. ఎక్స్ట్రాలా? నిన్ను ఎక్స్ట్రా కాదురా, కొలెస్ట్రాల్. ఈ పొట్ట చూడు ఎలా ఉందో. నా పొట్ట గురించి ఎందుకులే గానీ విషయం ఏంటో చెప్పు. అంటే అది ట్యూషన్ టీచర్. ట్యూషన్ టీచర్ తను చూసాను, అందంగా ఉంటుందా? తనకి బాయ్ ఫ్రెండ్ ఉందా లేడా? ఒరే కామందుడా, నువ్వే మాట్లాడుతున్నా, నేనేం మాట్లాడుతున్నాను? ఒకసారి నేను చెప్పేది వినరా? సరే చెప్పు, వింటాను. రే, నాకు మ్యాథ్స్ అస్సలు రాదన్న విషయం నీకు తెలుసు కదరా. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వే చేయగలవురా, నువ్వే చేయగలవు. నా బొందా, నేనేం చేయగలను? ఆ మ్యాథ్స్ టీచర్ రాగానే మా చెల్లెలు బాగా చదువుతుంది, మాకు అసలు ట్యూషన్ టీచర్ అవసరం లేదు అని పంపించేయి. ఏమైంది దీనికి? చంద్రముఖి సినిమాలో జ్యోతికలా బిహేవ్ చేస్తుంది. అలా చేస్తే నాకేంటి? నీకోసం ఒకటి తీసుకొచ్చాను, ఇదిగో. మాటిస్తున్నాను చెల్లె, ఇక నీ పైన దోమ వల్లిన హైదరాబాద్ మొత్తాన్ని తగలబెట్టేస్తాను. ఇలా సిగరెట్ వేసేస్తానే. అమ్మాయ్యా, పొద్దున్న సిగరెట్ దాకా 4 గుంజేస్తుంది. థ్యాంక్స్ చెల్లె. సార్, ఇది జ్యోతి మేడం గారు ఇల్లేనా? కొంపతీసి ట్యూషన్ టీచరా? అవును, మీరెవరు? జ్యోతి మేడం గారు వాళ్ళ అమ్మాయికి మ్యాథ్స్ చెప్పడానికి నన్ను ట్యూటర్ గా పిలిచారు. ట్యూటరా? ట్యూషన్ టీచర్. ఈ మధ్య ఇలా కూడా పిలుస్తున్నారా? అయినా అవన్నీ మనకెందుకులే, ఈ అమ్మాయిని బయటకు పంపించాలి ఫస్ట్. ఇదిగో అమ్మాయి, మాకేం అవసరం వెళ్ళిపో. నువ్వు సూపర్ రా అన్నయ్య, పంపించేయి. సార్
ఒకసారి నా మాట వినండి సార్. మీ చెల్లికి ఒక టెస్ట్ పెడతాను. మీ చెల్లి మ్యాథ్స్ బాగా చేస్తే నేను వెళ్ళిపోతాను. అవసరం లేదు, వెళ్ళండి. అలా వెళ్ళిపోతే నా జాబ్ పోతుంది సార్. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఏంటో ఈ అమ్మాయి ఎంత చెప్పినా సరే కానీ వెళ్ళట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? సరే ఛాన్స్ ఇద్దాం. సరే లోపల రామ్మా. ఛా, వీడేంటి ఇలా చేశాడు? మా చెల్లి చెత్తకుప్పలు దొరికింది. నీ సంగతి తర్వాత చెప్తాన్రా. గుడ్ ఈవినింగ్ టీచర్. గుడ్ ఈవినింగ్. నువ్వేం భయపడకు మది. మ్యాథ్స్ చాలా ఈజీ. దాన్ని అర్థం చేసుకోకపోవడమే చాలా కష్టం. ఓకే టీచర్. అరే ఈ ట్యూషన్ టీచర్ చాలా మంచి అమ్మాయిలా ఉంది. పాపం అనవసరంగా ఇందాక చాలా ఇబ్బంది పెట్టాము. సర్లే కొన్ని రోజులు చూద్దాం. ఎలాగో చెల్లికి మ్యాథ్స్ సరిగ్గా రాదు కదా, తర్వాత ఆలోచిద్దాం. ఎవరొచ్చి ఉంటారు ఈ టైంలో? ఏరా, ట్యూషన్ టీచర్ వచ్చిందా? వచ్చిందమ్మా, అదిగో. ఏరా, నీకేం చెప్తే నువ్వేం చేసావురా? గుడ్ ఈవినింగ్ మేడం. ఏమ్మా, నేను చూస్తుంటే స్టూడెంట్ లా ఉన్నావు. నువ్వు ట్యూషన్ టీచర్వా? చదువుకుంటూ ట్యూషన్ చెప్పుకుంటాను మేడం, పార్ట్ టైంగా. అవునమ్మా, ఈ ట్యూషన్ టీచర్ మ్యాథ్స్ అర్థమయ్యేలా బాగా చెప్తుంది. అది చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. ఎగ్జామ్ రిజల్ట్ రానివ్వు, అప్పుడు చూసి చెప్తాను. ఖచ్చితంగా మేడం, నాది హామీ. ఈసారి మీ అమ్మాయికి మ్యాథ్స్ లో మంచి మార్క్స్ వస్తాయి. నన్ను నమ్మండి. అది చూస్తాను. రఘు, నువ్వు లోపలికి రా. సారీ టీచర్, మా అమ్మ అంతే, ఏమనుకోకండి. పర్లేదులే. సారీ మేడం, మా అమ్మ అంతే, ఏమనుకోకండి. పర్లేదులే. రే, నీకు నేనేం చెప్పా, నువ్వేం చేసావు? ఛ, ఆ అమ్మాయిని చూస్తేనే తెలుస్తుంది, మిడిల్ క్లాస్ అమ్మాయిని. అలాంటి అమ్మాయిని సోఫా పైన కూర్చోబెట్టావు. అయినా ఆ అమ్మాయికైనా బుద్ధి ఉండాలి కదా. మనలాంటి పెద్దవాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు సోఫా పైన కూర్చోవద్దని. నీకు తెలుసు కదా ఆ సోఫాలు ఎంత కాస్ట్లీ అని. అమ్మా ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఆ అమ్మాయి మన చెల్లెలు ట్యూషన్ చెప్పడానికి వచ్చింది. ఇంకెక్కడ కూర్చోబెట్టాలి? కింద కూర్చోబెట్టాలా? ప్రతి మనిషికి ఒక స్థాయి ఉంటుంది. ఆ స్థాయిని బట్టి వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెట్టాలి. అమ్మా కొంచెం మెల్లిగా మాట్లాడమ్మా, అమ్మాయి వింటే బాధపడుతుంది. వినాలి, వింటేనే వాళ్ళ స్థాయి ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. ఛ, ఏంటమ్మా రోజు రోజుకి ఇలా తయారవుతున్నావు? అమ్మా సైలెంట్గా ఉండి, అమ్మాయి వచ్చింది. ఏంటి? పాపకి ట్యూషన్ టైం అయిపోయింది. నేను రేపు వస్తాను మేడం. అమ్మాయి, నీకు ఆ స్కూల్ వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తున్నారో నాకు అనవసరం. మా అమ్మాయికి మ్యాథ్స్లో మంచి మార్కులు వస్తే నీకు డబ్బులు డబల్ పడేస్తాను. ఇదిగో డబ్బులు. పర్లేదు మేడం, నేను ఎంత మాట్లాడుకున్నానో అంత ఇస్తే చాలు. ఇలాంటి వాళ్ళే లక్ష్మీదేవి ఇంటి ముందుకు వస్తే మా ఇంట్లో ప్లేస్ ఖాళీ లేదని బయటకు పంపించారట. ఇలాంటి పనికిమాల సామెతలు మా అమ్మ కంటే బాగా ఇంకెవరూ చెప్పలేరు. పాప మా టీచర్ ఎంత బాధపడిందో ఏంటో. ఎవడు వీడు బుద్ధి లేకుండా నా బండి మీద కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు? హలో హలో భయ్యా. సార్ మీరేంటి ఇక్కడ? సారీ టీచర్. సారీ టీచర్, అంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళని కలుద్దామని ఇలా వచ్చాను. అయినా మీరేం టీచర్ ఇక్కడ ఉన్నారు? మీరు ఇక్కడ ఉంటారా? అవును సార్, నేను ఇదే బిల్డింగ్ లో ఉంటాను. సారీ టీచర్, నిన్న మా అమ్మ మీ గురించి అలా మాట్లాడినందుకు. మా అమ్మకి ఎందుకో డబ్బు లేని వాళ్ళంటే అస్సలు నచ్చదు. పర్లేదులేండి సార్, అలాంటి మాటలు నా లైఫ్ లో చాలానే విన్నాను. డబ్బు లేకపోతే ప్రతి ఒక్కరికి లోకమనే కదా సార్. ఆ ప్లేస్ లో ఎవరున్నా అలానే అంటారు. నేనేం బాధపడలేదులేండి. ఈ టీచర్ని చూస్తుంటే చాలా మంచి అమ్మాయిలా కనిపిస్తుంది, కానీ టీచర్ జాబ్ ఎందుకు ఇస్తుంది? అయినా ఇలా ట్యూషన్ టీచర్ ఇలా కాకుండా ఏదైనా మంచి జాబ్ చూసుకోవచ్చా టీచర్? అయ్యో, ఇంకా నా ఎడ్యుకేషన్ కంప్లీట్ కాలేదు సార్. ఇలా ఖాళీ టైంలో పార్ట్ టైం జాబ్ చేస్తూ డబ్బులు సంపాదించి ఫారెన్ కంట్రీలో స్టడీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నారు మేడం? అసలు అబ్రాడ్లో చదవాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? పైగా మీరేమో మిడిల్ క్లాసు. అయ్యో సార్, మీకు ఇంకా ఈ విషయం తెలియదు అనుకుంటాను. మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు ఫారెన్ కంట్రీలో చదవాలనుకుంటే ఇప్పుడు చాలా ఈజీ. అవునా? అదేలా సార్, ఇప్పుడు యూనివర్సల్ అనే ఏజెన్సీ వాళ్ళు నాలాగా ఫారిన్ కంట్రీలో స్టడీ చేయాలనుకున్న వాళ్ళ కోసం ఎడ్యుకేషన్, అకాడమిషన్, అవసరమైతే పార్ట్ టైం జాబ్స్ కూడా వాళ్ళే చూసి పెడతారు. థ్యాంక్ యూ సో మచ్ టీచర్.
మీరు చాలా మంచి విషయం చెప్పారు. ఈ మధ్య మా ఫ్రెండ్స్ కూడా ఫారెన్ కంట్రీస్ లో చదువుకోవాలనుకుంటున్నారు, కానీ ఫేక్ ఏజెన్సీస్ చాలా ఎక్కువైపోయాయి కదా. మీకేమన్నా డౌట్స్ ఉంటే కిందున్న నెంబర్ కి కాల్ చేయండి, కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళే చెప్తారు. సూపర్ అండి, మంచి ఛాన్స్. ఖచ్చితంగా ఈ వీడియో మా ఫ్రెండ్స్ షేర్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఫారెన్ కంట్రీస్ చదవాలనుకుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వమని చెప్పండి. సరే సార్, మీరు కొంచెం పక్కకి జరిగితే నిన్న బండి తీసుకుంటాను, మళ్ళీ లేట్ అవుతే మీ అమ్మ తిడుతుంది. ఓ సారీ, ఇది మీ బండేనా? ఇందాక మీ బండి పైన కూర్చొని సిగరెట్ తాగాను, మా అమ్మకేం చెప్పకండి. సరే సార్. థ్యాంక్స్, మీరు బయలుదేరండి. గుడ్ ఈవినింగ్ టీచర్. గుడ్ ఈవినింగ్. టీచర్, ఒక డౌట్ ఉంది, అడగచ్చా? నువ్వు మనిషివా క్వశ్చన్ బ్యాంకు వారా? ఏంటి సార్ ఆ డౌట్, అడగండి. ఏం లేదు టీచర్, నేను ఒక 1 వీక్ నుంచి ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నాను. ఆ అమ్మాయి ప్రతిసారి హెచ్ఎం అని పెడుతుంది. హెచ్ఎం అంటే ఏంటి మేడం? అయ్యో నాకు తెలియదు సార్, వేరే ఎవరినన్నా అడగండి. తెలియదా? టీచర్ ఇంకొక డౌట్. ఇంకేం డౌట్? అంటే నేను ఇంకొక అమ్మాయితో చాట్ చేస్తున్నాను. అమ్మాయి ఆన్లైన్లో ఉంటుంది, కానీ గంటకోసారి రిప్లై ఇస్తుంది. ఎందుకు టీచర్? ఆన్లైన్లో ఉంటుంది కదా, స్పీడ్గా రిప్లై ఇవ్వచ్చు కదా. నాకు అది కూడా తెలియదు సార్. ఏం టీచర్ అబద్ధాలు ఆడతారు? మీరు ఒక అమ్మాయి ఉండి ఇంకొక అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుంది మీకు ఆ మాత్రం తెలియదా? మిగతా అమ్మాయిల గురించి నాకెలా తెలుస్తుంది సార్? నాకెవరు ఇంతవరకు అలా మెసేజ్ చేయలేదు, నేనెవరికి. గుడ్ ఈవినింగ్. ఛీ, దీని అమ్మ జీవితం. నాకు తగిలే అమ్మాయిలు మాత్రమే ఇలా ఉంటారా, లేకపోతే ప్రపంచం మొత్తం మీద అమ్మాయిలు ఇలానే ఉంటారా? దేవుడికే తెలియాలి. టీచర్ మీరు వెళ్ళేది మా ఇంటికే కదా? అవును సార్. నన్ను కొంచెం మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా? అయ్యో, ఇంతవరకు నా బండి ఏ అబ్బాయి ఎక్కలేదు సార్. నన్ను ఒక ఫ్రెండ్ లా అనుకోండి. సారీ సార్, నాకు అలాంటి ఫ్రెండ్షిప్ లో అవసరం లేదు. ఈ అమ్మాయి ఏంట్రా బాబు, నేను అడిగిన లిఫ్టే కదా, ఈ అమ్మాయి ఏదో ఆస్తి అడిగినట్టు అలా ఫీల్ అయిపోతుంది. మన ప్లేస్ కు రా ఒకసారి. ఎందుకురా? రాబే చెప్తాను. నువ్వు అరబాక్ సైలెంట్ ఉండో. ఒసే ఎందుకు ఎట్లా అడుస్తున్నావు? నువ్వు మనిషివే కుక్కవా? కుక్కవి కుక్కలా బిహేవ్ చేయి, మనిషిలా బిహేవ్ చేయొద్దు. అరే ఎందుకు రా దాన్ని అలా తిడతాను? మరి ఏం చేయమంటావురా? నైట్ అంతా అరుస్తుంది. ఒక్క నిమిషం ఆగు, నేను చూస్తాను. ఫస్ట్ దానికి ఫుడ్ ఏమైనా పెట్టావా? పెట్టాను రా. ఏం పెట్టావురా? బిస్కెట్స్. ఒరే పనికి మాలేదువా? మనుషులకు ఎలా ఫుడ్స్ ఉంటాయా, కుక్కలకు కూడా అలానే ఫుడ్స్ ఉంటాయరా? అది ఏం తింటుందో నాకు ఎలా తెలుస్తుందిరా? ఏ శిల్ప, ఆకలేస్తుందా? ఆగు, ఫుడ్ ఆర్డర్ పెడతాను. మన జీవితం కన్నా కుక్క జీవితమే బాగుంది కదరా. ఒక కుక్క గురించి ఇంకో కుక్కకే తెలుస్తుందిరా. వలిసిందిరా నీకు. ఇక్కడే చూపిస్తుంది లొకేషన్, ఎక్కడున్నారు? ఫోన్ చేద్దాం. తమ్ముడు, ఇక్కడ దీని అమ్మ జీవితం, కుక్కలో కూడా సపరేట్ ఫుడ్స్ ఉంటాయారా? ఏంటి తమ్ముడు ఇంత లేట్ అయింది? మా శిల్ప చూడు ఎంత ఆకలేస్తుంది. సారీ సార్, కొంచెం ట్రాఫిక్ లో లేట్ అయింది. మీరు మా సిస్టర్ కి ట్యూషన్ చెప్పడానికి వస్తారు అవును కదా? సార్. ట్యూషన్ టీచర్ వేస్తారు, ఇటు ఫుడ్ డెలివరీ కలిగా వేస్తారు. కొంపదీసి అమ్మనికి ఏమైనా పోటీ వెళ్దాం అనుకుంటున్నారా? మీలాగా అమ్మా బాబు సంపాదించిన డబ్బులు మా దగ్గర లేవు కదా సార్. దోలు తిరిగింది ఎదవకి. ఇదిగోండి మీ ఆర్డర్. ఎంతైంది మేడం? 700 సార్. ఏంటి మేడం అలా చూస్తున్నారు? తీసుకోండి. రే రఘు, శిల్ప అలిగిందిరా. ఏం ద్రోహం చేశాను సార్ నేను మీకు? మీరు నాకు ద్రోహం చేయడం ఏంటండి? మరి లేకపోతే ఏంటి సార్? 2000 నోట్ ఇస్తున్నారు మీరు నాకు. అందులో తప్పేముంది సార్? ఇప్పుడు 2000 నోట్లు ఎక్కడ కనిపిస్తున్నాయి సార్? దీన్ని పట్టుకొని నేను ఎక్కడికన్నా వెళ్తే నన్ను బొక్కలో వేస్తారు. మీ దగ్గర ఎప్పుడు చేంజ్ ఉంటాయో అప్పుడే ఇవ్వండి, నేను వెళ్తున్నా సార్. ఆగండి టీచర్, మీరు కంగారు పడకండి. ఒక పని చేద్దాం, మీ స్కానర్ చూపించండి, నేను పేమెంట్ చేస్తాను. సరే అయితే. చెక్ చేసుకోండి. వచ్చింది సార్, నేను వెళ్తాను. ఎందుకురా అమ్మాయిని అలా భయపట్టేసావు? అమ్మాయి ఎవరో నీకు తెలుసా? ట్యూషన్ టీచర్ రా. ఏంటే అప్పుడే వచ్చేసావు? ఆర్డర్స్ ఏం పడలేదే, ఒకటే ఆర్డర్ పడింది, అందుకే వచ్చేసాను. అవునా, సరే రావే, ఇద్దరం కలిసి తిందాం, నాకు బాగా ఆకలేస్తుంది. సరే, అయినా తినకుండా ఇంతసేపు ఏం చేసావే? ఏమోనే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఒక్క వీడియో చూడడం స్టార్ట్ చేశాను. అలా చూస్తూనే ఉన్నాను. ఇప్పటిదాకా టైం అయిపోయింది. అయినా ఇన్స్టాగ్రామ్ మా లాంటి వాళ్ళ కోసమే కనిపెట్టినట్టుంది. ఫుల్ టైం పాస్.
ఓసేయ్, హైదరాబాద్కి వచ్చింది టైం పాస్ చేయడానికా? మనమేం డబ్బున్న వాళ్ళం కాదు కదే. ఏదో ఒక జాబ్ చూసుకోవే. ఇప్పటికే 3 నెలల రూమ్ రెంట్ కట్టలేదు. ఓనర్ మంచోడు కాబట్టి సరిపోయింది. అదే ఇంకొకడైతే ఎప్పుడో బయటికి గెంటేసేవాడు. అవన్నీ నాకు అనవసరం. నా అందానికి ఎవడో ఒకడు రిచ్ కిడ్ ఫ్లాట్ అవ్వకపోతాడా? నా లైఫ్ సెట్ అవ్వకపోద్దా? నువ్వెవరి చేతిలో మోసపోకుండా ఉంటే చాలు. ఇలా అనుకునే ప్రతి అమ్మాయి హైదరాబాద్కి వచ్చి మోసపోతుంది. నువ్వెవరి చేతిలో మోసపోకుండా ఉంటే చాలు. ఇలా అనుకునే ప్రతి అమ్మాయి హైదరాబాద్కి వచ్చి మోసపోతుంది. నన్ను మోసం చేస్తే ఊరుకుంటానా? మా ఇసమ్మ మీదొట్టు ఒక్కటిచ్చేస్తాను వాడికి. చాలు చాలులే తిను. హా ఒసే, పొద్దున్న నేను 2 గుడ్లే వేసాను కదే, ఇన్ని గుడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? కోడొచ్చి పెట్టింది. ఆ 2 గుడ్లు ఎవడి ముక్కులో పెడతా? అందుకే నేను ఇంకొన్ని వేసాను. ఒసే, మనకి రూమ్ రెంట్ కట్టడానికే డబ్బులు లేవే. నువ్వు ఉన్న డబ్బులు ఇలా ఖర్చు చేస్తే ఎలా? అదంతా ఆ పైన వాడు చూసుకుంటాడులే. ఇదొక్కటి గుడ్లు తినకుండా నా పానానికి. ఒసే ఒసే ఒసే, ఆపవి. ఇంకెన్ని గుడ్లు వేసుకుంటావే? గొంతులో తడతదే. ఆపవే, నీ దిష్టే తగిలేలా ఉంది. నా రూమ్మేట్ దిష్టి, చూసే వాళ్ళ దిష్టి. మెల్లగా తినవే, నేనేం లాక్కోన్లే. నువ్వు లాక్కుంటే ఇస్తానా? ఈ లోపు నా పొట్టలో వేసాను. బాగుంది, బాగా చేసావు. అరే అన్నయ్య, యుఎస్ నుంచి వచ్చేటప్పుడు నీకేం తీసుకొని రావాలరా? యూఎస్ నుంచా? నువ్వెందుకు వెళ్తావు యుఎస్? రేయ్, మన కజిన్ శిల్పవదినది మ్యారేజ్ రా. కొన్ని డేస్ అయినా స్కూల్ ట్యూషన్ నుంచి ఫ్రీడమ్ దొరికిందిరా. యుఎస్ కి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసి వస్తాను రా. నువ్వు ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒంటరి వెళ్ళాలి కదా. నీతో పాటు అమ్మఒడు వస్తుందంటావు, నువ్వు ఎక్కడ ఎంజాయ్ చేస్తావు? అవునురా, అమ్మని చూస్తుంటే చాలా కోపం వస్తుంది. పాపం ఆ రోజు ఆ ట్యూషన్ టీచర్ ని చాలా అవమానించింది. నేను మర్చిపోయాను. ఇప్పుడు చెల్లెలు యూఎస్ వెళ్ళిపోతే ట్యూషన్ టీచర్ ని మళ్ళీ కలవలేను. ఏం ఆలోచిస్తున్నాడు వీడు? అయినా నాకెందుకు ట్యూషన్ టీచర్ ని మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. రేయ్, ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు? తిను. తింటున్నాను. లేట్ అయితే మళ్ళీ అమ్మ తిడుతుంది. రే అన్నయ్య, ఒక్క నిమిషం. హలో అమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? టైంకి టాబ్లెట్ వేసుకుంటున్నావా? అమ్మా ఒక్క నిమిషం, ఎవరో కాల్ చేస్తున్నారు. హలో, ఎవరు? హలో టీచర్, నేను మదిని. మది, చెప్పమ్మా. టీచర్, మీరు 1 మంత్ వరకు ట్యూషన్ రావాల్సిన అవసరం లేదు. ఎందుకమ్మా, ఏమైంది? నేను సరిగ్గా ట్యూషన్ చెప్పట్లేదని మీ అమ్మగారు వద్దన్నారా? అయ్యో, అలా ఏం లేదు టీచర్. మేము యుఎస్ కి వెళ్తున్నాం. మా కజిన్ సిస్టర్ మ్యారేజ్ ఉంది. సరే అయితే. ఓకే టీచర్, బాయ్. ఇప్పుడు మళ్ళీ వేరే జాబ్ చూసుకోవాలేమో. అంటే ట్యూషన్ టీచర్ ని 1 మంత్ వరకు కలవలేనా? సార్, మీరేం చేస్తున్నారు ఇక్కడ? మీకోసమే ఎదురు చూస్తున్నా మేడం. నా కోసమా? అంటే అది సారీ టీచర్, అంటే మీకోసం అంటే మీకోసం కాదు. అంటే మా సిస్టర్ యూఎస్కి వెళ్ళిపోతుంది కదా, ఆ విషయం మీకు చెప్దామని చెప్పేసి. ఆ విషయం ఇందాకే మీ సిస్టర్ కాల్ చేసి చెప్పింది సార్. ఓహో, చెప్పేసిందా? నేను ఇంకా చెప్పలేదేమో అనుకొని. సార్, అదేంటి మొన్నటి వరకు మీ హెయిర్ అక్కడక్కడ వైట్ గా ఉండేది, ఇప్పుడు చాలా బ్లాక్ గా ఉంది. ఓ అదా మేడం, నేను ఇండికా ఈజీ షాంపూ వాడా మేడం, అందుకే నా హెయిర్ ఇంత బ్లాక్ గా ఉంది. అవునా సార్? అది ఎక్కడ దొరుకుతుంది? ఎలా వాడాలి? చాలా ఈజీ మేడం. నేను బ్లింకిట్ లో ఇది ఆర్డర్ చేసుకున్నాను. ఆర్డర్ చేసుకున్న 5 minutes కి నా దగ్గరకు వచ్చేసింది. ఈ ప్రోడక్ట్ వాడడం చాలా ఈజీ మేడం. పేపర్ గ్లాస్ మన హ్యాండ్స్ వేసుకొని షాంపూ మన చేతిలో పోసుకొని బాగా రఫ్ చేయాలి. రఫ్ చేసి ఇంకా మన హెయిర్స్ కి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఒక 10 minutes వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఇంకా మనం ఫ్రెష్ అప్ అయ్యామనుకోండి. ఫ్రెష్ అప్ అయిన ఆఫ్టర్ తర్వాత మన హెయిర్ చూసుకొని చాలా బ్లాకీగా ఉంటుంది. కావాలంటే మీరు ట్రై చేయండి మేడం. బ్లింకిట్ జొప్టెల్ కూడా అవైలబుల్ ఉంది. నేను ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకుంటాను సార్. ఓకే సార్, నేను కొంచెం బయటికి వెళ్ళాలి. సార్ వెళ్ళండి. ఎందుకో ఇక పైన ట్యూషన్ టీచర్ని కలవనని తెలిస్తేనే నాలో తెలియని బాధ. ట్యూషన్ టీచర్ని మళ్ళీ చూడాలనిపిస్తుంది, మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది. కానీ ఎలా కలవాలి, ఎలా మాట్లాడాలని నాకేమీ అర్థం అవ్వట్లేదు. లేదు, ట్యూషన్ టీచర్ని ఎలా అయితే కలవాలి, తనతో మళ్ళీ మాట్లాడాలి. దానికోసం నేను ఏదో ఒకటి చేయాలి. వస్తే ఏంటి అగురు, ఇంకా లెగవా? లెగు. లేస్తలేవే. సరే, నేను స్నానానికి వెళ్తున్నాను. కర్రీ చేశాను, ఓకేనా? సర్లే, నువ్వు వెళ్ళి ముందు స్నానం చేయపో. అబ్బా, ఎవర్రా? ఈ సమాజం నన్ను ప్రశాంతంగా నిద్రపోనించేటట్టే లేదు.
ఎవడు రేడు పొద్దున్నే ఫోన్ చేశాడు? విఐపి రఘువరణ? ఎవడికి విఐపి? హలో హలో టీచర్. ఎవడా? టీచర్ నేను రఘువరన్. రఘువరన్ బీటెక్కా? కాదు రఘువరన్. టీచర్ లేదా? టీచరా? టీచర్ లేదు, ఏమీ లేదు. ఫోన్ పెట్టే. అమ్మాయిల నెంబర్లు దొరికితే చాలు ఫోన్ చేస్తారు. ఎవత్రా ఇది? వస్తే దున్నపోతా ఇంకా లేవలేదా? అయినా ఎవరితోనే అంత గట్టిగా మాట్లాడుతున్నావు? ఎవడో విఐపి అట్నే ఫోన్ చేశాడు. అయినా నీకెప్పటి నుంచి విఐపీలు ఫోన్ చేస్తున్నారే? నాకు వస్తే ఎవరు ఫోన్ చేశారో ఏంటో, ఆ ఫోన్ ఒకసారి ఇటు. అబ్బో ఇదెందుకో ఇంత కంగారు పడుతుంది. హలో హలో టీచర్. ఎవరు? నేను మేడం రఘువరన్, మదివాళ్ళ అన్నయ్యని. సార్ చెప్పండి. ఏం లేదు, ఇందాక ఫోన్ చేశాను. ఎవరో అమ్మాయి ఫోన్ లేపి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. ఇంతకీ ఎవరు అసలు అమ్మాయి? మా ఫ్రెండే సార్, కొంచెం పిచ్చిది. పిచ్చిదైతే ఎర్రగడ్డ హాస్పిటల్ జాయిన్ చేయండి. అంతేగాని ఫోన్ చేసింది అవతల పర్సన్ ఎవరో తెలుసుకోకుండా అలా మాట్లాడగద్దని చెప్పండి. సారీ సార్, విషయం ఏంటో చెప్పండి. అంటే మా చెల్లెలు యూఎస్కి వెళ్ళిపోయింది కదా, మీరేమో ఖాళీగా ఉంటారు. సో అందుకోసమని నాకు తెలిసే పిల్లలు ఎవరు ఉంటే ట్యూషన్ జాయిన్ చేద్దామని. థ్యాంక్ యూ సో మచ్ సార్, నా ప్రాబ్లం ని అర్థం చేసుకున్నందుకు. ఓకే బాయ్ సార్. ఎవరితో పడితే వాళ్ళతో ఎలా పడితే అలా మాట్లాడతావా? నాకేం తెలుసు, నిద్ర డిస్టర్బ్ చేశాడు కదా అని మాట్లాడాను. నీకు మొన్న చెప్పాను కదా, ఒక ఇంట్లోకి వెళ్తే ఒక మేడం అవమానించిందని. వాళ్ళ అబ్బాయేనే. వాళ్ళు తలుచుకుంటే మనల్ని చంపినా చంపేస్తారే. నాకేదన్నా ఫోన్ వస్తే కొంచెం జాగ్రత్తగా మాట్లాడే, లేకపోతే అసలు ఫోనే మాట్లాడకు ప్లీజ్. అర్థం చేసుకో, నీకు దండం పెడతా. నేనెవ్వరికి భయపడదేలే. నా జోలికి గాని ఎవరైనా వచ్చారంటే మైసమ్మ తల మీద ఒట్టు ఒక్కటిచ్చానంటే సచ్చి ఊరుకుంటాడు. అయినా నువ్వేంటే స్విగ్గీకా? అవును. అయినా నువ్వు కష్టజీవిలే, నేను సుఖజీవిని. బబ్బుంటా, బాయ్. నువ్వు మారవే. సరే గుడ్డు కర్రీ చేశాను, నువ్వు రైస్ పెట్టుకొని తినేసే, నేను మధ్యాహ్నం వచ్చేస్తాను. సరేనా? अच्छा ठीक है समझ गया బాయ్. గుడ్డు కర్రీనా? ఒసేయ్, కోడి రేట్లు ఎక్కువ పెరిగిపోతుంది కదా అని చెప్పేసి కోడిగుడ్లు తింటే కోడిగుడ్ల రేట్లు కూడా ఎక్కువ పెరిగిపోతుంది. అసలు ఎలానే మనం బతికేది? వస్తే ప్రపంచమంతా ఒక గోళలా ఉంటే నువ్వు మాత్రం కోడిగుడ్ల దగ్గర ఆగిపోతున్నావే. అరే వెనక్కి చూడరా. ఛీ, దొంగ వెదవలు. అమ్మాయిలు కనిపిస్తే చాలు గుడ్లకు బల తినేద్దామని చూస్తారు. వీళ్ళు ఇంకా ఇటే చూస్తున్నారా? ఒసేయ్ ఒక్క నిమిషం ఆగవే, ఈరోజు మీరు అయిపోయారా నా చేతుల్లో. ఏంటి అలా చూస్తున్నావు? రోడ్డు మీద అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు గుడ్లు ఇలా పెట్టేసి మింగేసేలా చూస్తారు. అయినా నా వెనకాల ఎవరు లేరనుకున్నావా? దోనో మేరే పిచ్చే హై, ఏక్ అన్వేషణ హై, ఏక్ అంశు అక్క హై. ఇంకోసారి చూసావనుకో రే. ఏంట్రా ఇది? అలాగే చూసావనుకో గుడ్లు పీకేసి కోడిగుడ్ల కూర వండుకుంటాను. మరి ఇంత అందంగా పుట్టడం నా తప్ప? ఏంటి ఇంకా అలానే చూస్తున్నావు? ఏమే ఫోన్ ఇవే, పోలీసులకు ఫోన్ చేసి పట్టిద్దాం. మీ ఫ్రెండ్ మా మీద పోలీస్ కేసు పెడతాట. సారీ సార్, మీ గురించి మా ఫ్రెండ్కి ఏం తెలీదు, ఏమనుకోకండి. హే నువ్వు రావే. అంటే ఆయన నీకు ఏయ్ ఇట్రా. అమ్మా దేవుడా, నువ్వే కాపాడాలి. అంటే మేము కోడిగుడ్లు కొనుక్కొచ్చుకోవడానికి వెళ్తున్నాం సార్. ఇప్పుడు రాకపోతే నీ గుడ్లు వీక్తాం. అమ్మా నా గుడ్లు పీకేస్తారంటనే, ప్లీజ్ మరి కాపాడవే. ఎందుకు గెలుక్కున్నావే? వదిలేయండి సార్ ప్లీజ్. ఒసేయ్ వాడు నీకు తెలుసా? మొన్న ఫోన్లో తిట్టావు కదే, ఆయన ఈయన. ఒసేయ్ ప్లీజే దండం పెడతానే, అది నేనని చెప్పకే ప్లీజే. మొన్న నువ్వే కదా ఫోన్ లో ఓవర్గా మాట్లాడింది. ఓ అమ్మో కనిపెట్టేసినట్టున్నాడు. నువ్వు కొంచెం ముందుకు రా. సారీ చార్, నేను చిన్న పిల్లని కదా, కోపం వస్తే అంతే. చిన్నపిల్లవా? మనం ఏం పెద్ద పిల్లలం. ఏదో కేసు పెడతా అన్నావుగా, పెట్టు. కేసు పెడతావా? పెట్టు. అరే కేసు పెడతాదంటమ్మా. వీడేంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? ఏ కేసు పెడతావమ్మా? సార్ వదిలేయండి సార్, మా ఫ్రెండ్ చాలా భయపడుతుంది సార్. ప్లీజ్ సార్, ఇంకోసారి మీ జోలికి రాదు సార్. ప్లీజ్. ఏంటి వదిలేయాలా? ఇందాకేదో అందగత్త
మౌని ఏమో అంది ఇది గుడ్లు పీకి అరే ఏమంది మామ గుడ్ల కూర గుడ్లు వండుతుందట. పీకి గుడ్ల కూర వండుతుందా మీరు పిచ్చే దో ఆద్మీయే ఏదైతే చెప్పింది కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్? వదిలేస్తే పోయి గుడ్లు తెచ్చుకొని కూర వండుకుంటాం. భయపడింది నవ్వు హే. హే. ఆపు. సార్ మేము వెళ్తాం సార్, మాకు లేట్ అవుతుంది. వెళ్ళరు కానీ నిన్నే ఇంకోసారి రోడ్ మీద వెళ్ళేటప్పుడు అంతగత్తి అన్నావు అనుకో. రావే. ఒక్క నిమిషమే సార్, ఇంతకు మీరెవరో చెప్పలేదు. అదేనే నీకు మొన్న చెప్పాను కదా ఒక ఇంట్లో ట్యూషన్కి వెళ్తున్నానని, ఆ సారేనైనా. ఓ ఆ బలిసినోడు వీడేనా? అయితే వింతాన చాలా పైసలు ఉంటాయి, వింతో ఎట్లయినా ఫ్రెండ్షిప్ చేయాలి. హాయ్ సార్. హాయ్ అక్క. అబ్బా హాయ్ అండి. అబ్బా ఏమైంది మీ ఫ్రెండ్ కిందకి బాగానే ఉంది కదా. ముసలి గుండె సార్, గుడ్లు బాగా తిని తిని గుండె మొత్తం కొవ్వు పట్టింది. ఇంటికి వెళ్ళాక కరిగిస్తానులేండి. సార్ నాకు తెలుగులో నచ్చని ఒకే ఒక్క పదం, ఇంగ్లీష్ లో నచ్చని ఒకే ఒక్క పదం. తెలుగులో అక్క, ఇంగ్లీష్ లో ఆంటీ. డోంట్ కాల్ మీ అక్క ఆంటీ, ఓకే? ఐఎమ్ స్వీట్, 20 years ఓన్లీ. అయినా వాళ్ళేంటి, ఒక ఆయన ఆంటీ అన్నాడు, ఒక ఆయన అక్క అన్నాడు. నా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇంటికెళ్ళి 2 కోడిగుడ్లు ఉడకబెట్టుకుని తింటే గానీ నా బాధ తగ్గదు. ఆపవే నీ నటన, ఇంకా అమ్మమ్మ నానమ్మ అనలేదు, సంతోషించు. దేవుడా, అర్జెంట్ పని మీద వెళ్ళేటప్పుడు ఎవడు పంచర్ చేసి ఉంటాడు. ఈ రోజు గుడ్లు కొనుకొచ్చుకొని ఏం చేయాలి? మొన్నేమో గుడ్డు పులుసు పెట్టుకున్నా, నిన్నేమో ఎగ్ బుజ్జి చేసుకున్నా. ఈ రోజు ఏం చేద్దాం? గుడ్డు పచ్చడి చేద్దాం, గుడ్డు పచ్చడి చేద్దాం. అబ్బా సూపరే, నీలో మంచి చెఫ్ ఉన్నారు. రేపేం చేద్దాం? గుడ్డుతో గుడ్డు ఐస్ క్రీమ్ చేసుకుంటాను. భలే వెరైటీగా ఉంటది, సూపర్ గా. అక్క ఎవడ్రా నన్ను అక్క అన్నది? ఎవడ్రా నన్ను అక్క అన్నది? ఈ బిల్డింగ్ లో ఉన్నావా? ఈ బిల్డింగ్ లో ఉన్నావా? బిల్డింగ్ లో దాక్కోవడం కాదురా, దమ్ముంటే కిందికి రారా. నీ ప్రతాపమో నా ప్రతాపమో బస్తీ మే సవాల్, రండ్రా. హలో ఇక్కడ. మొన్న చేసిన ఎక్స్ట్రాలకి నా క్లాస్ పీకాడు. ఈ రోజు కాపాడడానికి నా ఫ్రెండ్ కూడా లేదు. చెప్పండి సార్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మీరేంటి సార్ ఇక్కడ? ఏం చూస్తుంది? ఓ కార్ పంచర్ అయిందా? కార్ పంచర్ అయిందా? అవును, ఇక్కడ దగ్గరలో పంచర్ షాప్ ఏమైనా ఉందా? ఇక్కడ మెకానిక్ షాప్ లేదు కదా. పంచర్ షాప్ లేకపోతే దీనికెందుకు ఎంత ఆనందము? ఓ అవునా, సర్లే గాని నిన్ను ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏంటిది సార్? అదే మీ ఫ్రెండ్ గురించి. ఓహో మా ఫ్రెండ్ గురించా? ఏం చెప్పాలి సార్? మీ ఫ్రెండ్ ఏంటి, ఒకసారేమో టీచర్ అంటది, ఇంకోసారేమో స్టూడెంట్ అంటది, ఇంకోసారేమో డెలివర్ గర్ల్ గా చేస్తూ కనిపిస్తుంది. ఓ అదా సార్, దానికో పెద్ద కథ ఉంది సార్. సరే ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను, ఆ కథ ఏంటో చెప్పు. పాపం సార్, తను చాలా కష్టపడుతుంది. వాళ్ళ నాన్నగారేమో తెలంగాణ ఉద్యమంలో చనిపోయాడు. వాళ్ళ అన్నేమో రీసెంట్ గా బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి అప్పులు చేసి చనిపోయాడు. వాళ్ళ అమ్మకేమో హెల్త్ బాగోదు. ఆ బరువు బాధ్యతలన్నీ తనే తీసుకుంటుంది, అందుకే ఇన్ని పనులు చేస్తుంది సార్. ఈ రోజుల్లో ఫ్యామిలీ కోసం కష్టపడే అమ్మాయిలు కూడా ఉంటారా? ఈ అమ్మాయికి మనం కూడా ఏదో విధంగా ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. సర్లే కానీ మరి నీ కథ ఏంటి? నాదేముంది సార్, ఏ కాకిని. నాకే బరువు బాధ్యతలు లేవు, నేను ఎంజాయ్. నాకు ఓన్లీ గుడ్లుంటే చాలు. గుడ్లా? అంటే సార్ మీలాగా బలిసిన వాళ్ళు కోళ్ళు తెచ్చుకొని తింటారు, కనీసం మేము కోడి పెట్టే గుడ్డైనా తినాలి కదా, మిడిల్ క్లాస్. అందుకనే గుడ్డు తింటాను. గుడ్ ఈజ్ మై సీక్రెట్ ఎనర్జీ. అమ్మ బాబోయ్, నీ దగ్గర చాలా తెలివి ఉంది. థ్యాంక్ యూ సార్. సర్లే కానీ మీ ఫ్రెండ్ గురించి నేను అడిగినట్టు మీ ఫ్రెండ్కి చెప్పకే. చెప్పావనుకో నా సంగతి తెలుసుగా. అస్సలు చెప్పను. ఎవరైనా పోయి పులి నోట్లో తల పెడతారా? మీరు పులి లాంటి వాళ్ళు, నేను పిల్లి లాంటి దాన్ని. అస్సలు చెప్పను. మియావ్. సర్లే వెళ్ళు. అమ్మయ్య బతికిపోయాను. ఎవరికి ఫోన్ చేద్దాం? సంతోష్ గడు అయితే కత్తి సామాన్ చెప్పగలుగుతాడు. హలో సంతు, నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలరా. ఏంట్రా పొద్దునే జోక్ చేస్తున్నావు? ఎందుకు రా అలా అంటావు? లేకపోతే ఏంటి మామ, నేను నీకు హెల్ప్ చేయడం ఏంటి? చిన్న ప్రాబ్లం కు నువ్వైతే కట్టి సమాధానం చెప్పగలుగుతాను, నీకు ఫోన్ చేశాను రా. అయ్యో అడుగు మామ, నాకు తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ట్యూషన్ టీచర్ లవ్ చేస్తున్నాడు. ఆ ట్యూషన్ టీచర్ ఏమో వాళ్ళ సిస్టర్ కే ట్యూషన్ చెప్తుంది. సడన్ గా వాళ్ళ సిస్టర్ ఏమో వేరే ఊరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అబ్బాయికి ఏమో అమ్మాయిని చూడాలనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అమ్మాయిని చూడాలంటే? ఓ అంతేనా, సింపుల్ మామ. ఆ అమ్మాయి ఎలాగో ట్యూషన్ చెప్తుంది కదా, ఆ వంకతో ఏదో ఒక అమ్మాయిని ట్యూషన్ లో జాయిన్ చేయించి
ఆ వంకతో రోజు టీచర్ని కలవమని చెప్పు, అంతే. థ్యాంక్స్ రా, నాకు తెలుసురా ఇలాంటి సమస్యలు నువ్వు మాత్రం సాల్వ్ చేయగలుగుతావు. సరేరా, ఓకే అయితే. ఆహా, ఫోన్ చేశాడే మీ వాడు? మావోడా? ఎవడే వాడు? మీ విఐపి రఘువరన్ సార్. నువ్వు వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కదా, తీసుకో. దానికి ఎందుకు అన్ని వంకలు తిరుగుతున్నావు? హలో టీచర్. సార్ చెప్పండి. సారీ టీచర్, అంటే మొన్న మీకు ట్యూషన్కి ఎవరంటే పిల్లలు చూస్తా అని చెప్పాను కదా, చాలా ట్రై చేశాను, బట్ పిల్లలు ఎవరు దొరకలేదు. హో అవునా? నేను ఇంకా ఎవరైనా ట్రై చేస్తాను టీచర్. సరే సార్. ఏమంటుండే మీ విఐపి సార్? అదేనే, మొన్నకి 2 పిల్లలు ట్యూషన్కి వస్తా అన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు రానని చెప్పారంట. ఇంకెవరన్నా ఉంటే చూస్తా అని చెప్పారు. నాకు డౌటే, నువ్వు కోపన్ అంటే అడుగుతాను. అది నువ్వు అడిగే ప్రశ్న మీద ఉంటుంది. అవును, మీ విఐపి సార్ బాగా బలిసినోడు, నువ్వేమో పూరు. ప్రతిసారి నీకెందుకు హెల్ప్ చేస్తున్నాడే? ఓసేయ్, ఆయన చాలా మంచివాడే, అందుకే నాకు హెల్ప్ చేస్తున్నాడు. బాబా, అందరూ మంచోళ్ళే. ఏ మగాడైనా ఒక ఆడదానికి హెల్ప్ చేస్తున్నాడంటే ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండానే చేయడమ్మా. అసలే నువ్వు నా అంత అందంగా లేకపోయినా ఎంతో కొంత ఉంటావు. మనం అమ్మాయిలం కదా, జాగ్రత్తగా ఉండాలి. అయినా నేను నీకోటి చెప్పనా, ఆగొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు చాకు మీద పడ్డా సిరిగేది ఆకేనే. మన జీవితాలు కూడా అంతే, జాగ్రత్తగా ఉండాలి. చాలే ఆపవే, అయినా ఈ మధ్య నీతులు బాగా చెప్తున్నావులే. అయినా సార్ చాలా మంచివాడు, అలాంటోడు కాదు. ఏదో నా ఫ్రెండ్ కాబట్టి చెప్పానే, వింటే విను, లేకపోతే లేదు, నాకేంటి. ఇలానే అబ్బాయిలందరూ మంచోళ్ళని చాలా మంది అమ్మాయిలు ఆకులు సిర కొట్టుకున్నారే. ట్యూషన్ టీచర్ తోటి ఏదో ఒకటి ప్లాన్ చేసి మాట్లాడాలి. ఏం ప్లాన్ చేయాలి? విశాల్, చెప్పేబి, లొకేషన్ చాలా బాగుంది కదా, బాగుంది. నన్ను ఒక వీడియో తీస్తావా? నీకోసం నా ప్రాణాలు ఇస్తాను రా, వీడియో ఒక లెక్కనా? ఓ సో క్యూట్. బేబీ ఈ స్టెప్ ఇలా చెయ్యి, ఓకేనా? రెడీ? నిబ్బులు కూడా వీడియోలు తీసుకుంటూ లవ్ చేసుకుంటున్నారు, నాకు మాత్రం లవర్ లేదు. ఏం తలరాత రాశావు దేవుడా. ఎవడు వీడు రీల్ తీస్తుంటే మధ్యలో నిల్చున్నాడు? అన్నా, నా లవర్కి వీడియో తీస్తున్నా, ప్లీజ్ పక్క జరారా. సారీ తమ్ముడు. థ్యాంక్స్ అన్నా. ఓకే పర్లేదు తమ్ముడు, క్యారీ ఆన్. ఈ అమ్మాయి, ఓ మై గాడ్, అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ కదా. ఈ అమ్మాయిని ఎక్కడ చూసినట్టుంది. పద ఇక్కడ నుంచి అర్జెంట్ గా వెళ్ళిపో. ఏమైంది బి? ఏ అమ్మాయి, మూసుకొని నడువురా నువ్వు. ఇంకా రీల్ అవ్వలేదు కదా. ఏ అమ్మాయి ఆగు. దేవుడా, దొరికేసినట్టున్నాను. ఒకసారి వెనక్కి తిరుగు. ఇంకా చేయండి, చేది. నేను మీరు అనుకునే అమ్మాయిని కాదండి. ఆ విషయం నేను చెప్తాను, చేది. అనవసరంగా పార్క్ వచ్చి దొరికిపోయినట్టున్నాను. నువ్వు కిషోర్ గారు చెల్లేవు కదా? హలో టీచర్, ఫ్రీగా ఉన్నారా? సార్ చెప్పండి. మీ బిల్డింగ్ కింద ఉన్నా మేడం. కింద ఉన్నారా? అవును మేడం, ఒకసారి కిందికి చూడండి. ఒకసారి కిందికి వస్తారా, మాట్లాడాలి. సార్ ఒక్క 5 minutes లో వస్తాను. 5 minutes later. సారీ సార్, కొంచెం లేట్ అయింది. పల్లె టీచర్, తిను మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టరు, తన పేరు శ్రావణి. హాయ్ టీచర్. హాయ్ అమ్మా. తిను సబ్జెక్ట్ లో కొంచెం డల్లరు. నేను డల్లర్ ఏంట్రా? ట్యూషన్ కోసం తీసుకొచ్చాను. అయ్యో థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అంతా ఎందుకులే టీచర్, రేపు నుంచి ఈ ట్యూషన్ టీచర్ నీకు ట్యూషన్ చెప్తుంది. ఏ క్లాస్ అమ్మా నువ్వు? ఫ్లాష్ బ్యాక్. రేపు నేను నిన్ను ఒక ట్యూషన్ టీచర్ దగ్గర తీసుకెళ్తాను. తను నిన్ను ఏ క్లాస్ అని అడుగుతుంది, అప్పుడు నువ్వు 10th క్లాస్ అని చెప్పు. అన్నా, ఆమె ఇంటర్ 2nd year అన్నా. నీకెందుకురా? నువ్వే క్లాసు? 10th క్లాస్ టీచర్. హో 10th క్లాసా? నీకే సబ్జెక్ట్ లో ప్రాబ్లం? ఫ్లాష్ బ్యాక్. నువ్వే సబ్జెక్ట్ లో వీక్ అని అడుగుతుంది, అప్పుడు నువ్వు సోషల్ అని చెప్పాలి. అన్నా, ఎవరైనా సోషల్ వీక్ ఉంటారన్నా? తనుంటది. ఇప్పుడు నువ్వే సబ్జెక్ట్ లో వీకు? సోషల్ సబ్జెక్ట్ టీచర్. ఏంటి సోషలా? అది చాలా ఈజీ సబ్జెక్ట్ కదా. అది మేడం, మీలాంటి తెలివైన వాళ్ళకు అది చాలా ఈజీ సబ్జెక్టు. పాపం ఇలాంటి తెలివి తక్కువ వాళ్ళకు అది చాలా టఫ్ సబ్జెక్ట్ మేడం. మీరే ఎలా అయినా సరే పెద్ద మనసు చేసుకొని పాపం ఈ అమ్మాయిని పాస్ చేసి మన దేశానికి టాపర్ వచ్చేలా చేయండి మేడం. మన దేశానికి టాపర్ వచ్చేలా చేయండి మేడం. ఒరే నికృష్టుడా, దేశానికి టాపర్స్ ఉండర్రా. అయ్యో సార్, దేశానికి టాపర్స్ ఉండరు సార్. నా ప్రయత్నం నేను చేస్తాను. అయినా మీకు తెలిసినంత మాకు ఎలా చేస్తారు టీచర్. ఇంతకీ ఫీజు ఎంత చెప్పండి.
3000 సార్. ఇందులో ఎంత ఉందో తెలియదు టీచర్, అయ్యో. కానీ తను పాస్ చేసే బాధ్యత మాత్రం మీది. తన చేతులు మీ చేతిలో పెడుతున్నాను. టీచర్ని ముట్టుకోవడానికి నన్ను వాడుకుంటావా? సంతు సిగరెట్ తీసుకోరా. రే నువ్వు అడగకుండానే సిగరెట్ ఇస్తున్నావు అంటే ఏదో తేడా కొడుతుందిరా. అదేంటి బాబా అలా అంటావు? నీ వల్ల నేరా నేను ట్యూషన్ టీచర్ని కలుస్తున్నాను. ఆ? నేను ఎప్పుడు ట్యూషన్ టీచర్ని కలవమని చెప్పాను రా నిన్ను? అది మీ ఫ్రెండ్ కదా. ఆ ఫ్రెండ్ నేనే. ఏంట్రా నిన్ను చూస్తుంటే నాకు ఏదో తేడా కనిపిస్తుంది. అదేంటి బాబా అలా అంటావు? నువ్వే కదా నా బెస్ట్ ఫ్రెండ్, నీతోనే కదా ఏదైనా షేర్ చేసుకోగలుగుతాను. అలాగే ఇంకొక చిన్న హెల్ప్. చెప్పేంటో. అలాగే ఆ ట్యూషన్ టీచర్ని ఎలా ఇంప్రెస్ చేయాలో చెప్తే. అరే నీ రిచ్ లైఫ్ ఏంటో అమ్మాయికి చూపెట్టు. అచ్చుకుక్కలాగా నీ చుట్టూ తిరుగుతా ఉంటది. నిజంగా నా రిచ్ లైఫ్ చూస్తే ఆ అమ్మాయి నా వెంట పడుతుందా? అరే ఈ రోజుల్లో పైసాకు పడిన పోరే లేదురా. అయితే గేమ్ స్టార్ట్. చూసావని ఇప్పుడు ట్యూషన్ టీచర్ వచ్చిన తర్వాత తన దగ్గర నా గురించి ఒక రేంజ్ లో గొప్పలు చెప్పాలి. నాకేం తెలుసని చెప్పనీకి. మొన్న మీ బాయ్ ఫ్రెండ్ తో పార్క్ లో వేసావు కదా, ఈ విషయం మీ అన్నకి చెప్పనా? వద్దులే చెప్తాను. అమ్మా ట్యూషన్ టీచర్ వస్తుంది, రెడీ ఉండు. ఇదేంటి సార్ పార్క్ లో ట్యూషను? ఏం లేదు టీచర్, పాపం తిను సోషల్ సబ్జెక్ట్ లో వీక్ కదా. ఆ విషయం వీళ్ళ ఇంట్లో తెలిసిందనుకో స్కూల్ బంద్ చేపించేసి పెళ్లి చేసేస్తారు. అందుకోసమని ఇంట్లో కాకుండా ఇలా పార్క్ లో అయితే బెస్ట్ అని. అయ్యో మీరెంత మంచి వాళ్ళు సార్. వీడా పెద్ద సైకోనా కొడుకు. అయ్యో దాన్ని ఏముంది మేడం, చాలా మంచోడు. నువ్వు ఆపు, ఏదో దేవుడు నాకు అలా ఇచ్చిన దాంట్లో హెల్ప్ చేస్తుంటాను. సార్ కొత్త డ్రెస్సా? అవును టీచర్. సార్ మీ సెట్టు ప్రైస్ 8,99,100. దేవుడా మీకెలా తెలుసు? అక్కడ ట్యాగ్ ఉంది సార్. ఓ మై గాడ్, యాక్చువల్లీ ఇది మా మామయ్య లండన్ నుంచి పంపించాడండి. ఇది చాలా చీప్ రేట్. ఏంటి సార్ చీప్ అంటున్నారు? ఆ ఒక్క షర్టుకు పెట్టిన డబ్బులతో మా జీవితం మొత్తం సరిపడా బట్టలు కొనుక్కోవచ్చు తెలుసా? అయ్యో అలా అంటారేంటి టీచర్? సరే లేట్ అవుతుంది, మీరు తన క్లాస్ చెప్పండి, నేను పక్కన కూర్చుంటాను. ఈ దెబ్బతో ట్యూషన్ టీచర్ మన లైన్ లోకి రావాల్సిందే. ఏంటి సార్ అలా చూస్తున్నారు? అయ్యో నేను మిమ్మల్ని కాదు టీచర్ చూసేది, తనని. కుంపదీసి వీడి కన్ను నా మీద పడిందా? అంటే తనకు డబ్బులు కట్టి చదివిస్తున్నా కానీ నేను. మరి తను బాగా చదవకపోతే తనకు చిన్న వయసులో పెళ్లి చేస్తారు వాళ్ళ అమ్మ నాన్న. ఆడపిల్ల భవిష్యత్తు మధ్యలో అయిపోవడం నాకు ఇష్టం ఉండదు. అయ్యో మీరేం కంగారు పడకండి సార్, తను పాస్ అయ్యేలా చేసే బాధ్యత నాది. ఇదేం కర్మరా బాబు. అయ్యో నాకు మీ మీద పూర్తి నమ్మకం టీచర్. అంటే తన మీద కొంచెం నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. వీడి తొక్కల లవ్ స్టోరీ తట్టుకోలేకపోతున్నాను. ఏంట్రా నేను చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయిందా? నా గుడ్డు వర్కౌట్ అయిందిరా. రేయ్ అమ్మాయి అందరు అమ్మాయి లాంటిది కాదురా, తను వేరే. ఏంట్రా నీ రిచ్ లైఫ్ చూసి కూడా అమ్మాయి పడలేదా? అవునరా, షీ ఈస్ వెరీ సంథింగ్ స్పెషల్. అవునరా, ఇంతకీ ట్యూషన్కి ఎవరిని తీసుకెళ్తున్నావు? ఇంకెవరిని రా, కిషోర్ వాళ్ళ చెల్లెల్ని. కిషోర్ వాళ్ళ చెల్లెనా? ఆమె చాలా చిన్న అమ్మాయి కదరా. అది చిన్న పిల్ల ఏంట్రా, అదొక బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తుంది తెలుసా. రెడీ హ్యాండెడ్గా నాకు దొరికింది. నేను చెప్పిన పని చేయలేదనుకో ఈ విషయం మీ అన్నయ్య చెప్పేస్తా అని చెప్పాను. దెబ్బకి సైలెంట్గా నాతో పాటు ట్యూషన్కి వస్తుంది. అలా చేయడం చాలా తప్పు కదరా. రేయ్ మనిషి అవసరం ఎక్కడికైనా దిగజారుస్తుంది. ఇప్పుడు నా అవసరం కాబట్టి యూజ్ చేసుకుంటున్నా, అది తప్పేముంది? నువ్వు నాకు తెలిసిన రఘువరం కాదురా. ఇక్కడ మనం చేసే పనులు అందరికీ నచ్చాలని రూల్ లేదు. అలాంటి వాళ్ళ కోసం మనకు నచ్చిన వాళ్ళని మనం ఎందుకు దూరం చేసుకోవాలి? ఐ వాంట్ ట్యూషన్ టీచర్, ఐ లైక్ ఇట్ అండ్ ఐ వాంట్ ఇట్. హలో బేబీ. హలో బేబీ, తిన్నావా? లేదు ఇంకా. ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నారా? తిన్నావా? లేదు, బయటికి వెళ్దామా ఈవినింగ్?
లేదురా, ఆ సైకోగాడు మళ్ళీ ట్యూషన్ కి తీసుకెళ్తాడు ఈవినింగ్. అసలు ఎవడే వాడు? మా ఫ్రెండ్స్ తో వాడిని కొట్టించాలా? అచ్చా, నీకు బిజినెస్ విమెన్ జ్యోతి మల్నాడా తెలుసా? తెలుసు, వాళ్ళ ఆఫీస్ లో మా డాడీ వర్క్ చేస్తాడు. అవును గాని ఆమె గురించి ఇప్పుడు ఎందుకు అడిగావు? హా, ఆవిడ కొడుకే వీడు. ఆవిడ కొడుకా? వాడు నిన్న వేసుకొచ్చిన షర్ట్ ప్రైస్ ఎంతో తెలుసా? గెస్ట్ చేయి. ఉంటుండొచ్చు ఒక 5-6 వేలు. 8,99,100. ఏంటి నువ్వు చెప్పింది నిజమేనా? జోక్ చేయట్లేదు కదా? అర్థమైందా వాడి రేంజ్ ఏందో? అందుకే కొన్ని డేస్ సైలెంట్ గా ఉందాం. వాని సెట్ ప్రైస్ తెలిస్తేనే సగం చచ్చిపోయాను. వాడితో పెట్టుకుంటే ఇంకా పూర్తిగా చచ్చిపోతా. అయినా వాడికి అంత డబ్బు ఉంది కదా, అయినా సరే ట్యూషన్ టీచర్ వెనక ఎందుకు పెడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఏముంది, పైసలు ఎక్కువ ఉన్నాయి, అమ్మాయిని వాడుకుందాం అనుకుంటున్నాడేమో. పైసలు ఉన్న వాళ్ళు అంతే కదా. ఆగరా, వాడే కాల్ చేస్తున్నాడు. ఏంటి ఫోన్ బిజీ వస్తుంది? మీ బాయ్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతున్నావా? డాడీతో మాట్లాడుతున్నాను. నమ్మాలా? మీ డాడీ ఇంట్లోనే ఉన్నాడు. నేను రావాలా పైకి? వద్దన్నా ప్లీజ్, నేను వస్తాను. ఎక్స్ట్రా చేకే, త్వరగా రా. ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? 5 minutes అన్నా, డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తున్నాను. సరే, ఫాస్ట్ గా రా. అనవసరంగా వీడికి దొరికిపోయాను రా బాబు. సారీ సార్, కొంచెం లేట్ అయింది. అయ్యో పర్లేదు టీచర్, రండి కూర్చోండి. మేము ఇప్పుడే వచ్చాం. గంట క్రితం తీసుకొచ్చి ఇప్పుడే వచ్చామంటాడా? అన్నా, ఎండగా ఉంది, కొంచెం నీళ్లు తీసుకొస్తావా? ఏంటి నీకోసం నేను పోయి వాటర్ తీసుకురావాలా? చదువుకో. వామ్మో, నాకు దాహం వేస్తుందంటే నన్ను తిడతాడేమో. ఎందుకులే, వద్దు. మేడం ఏదో అడగాలనుకుంటున్నారు, అడగండి పర్లేదు. అంటే సార్, అది కొంచెం దాహంగా ఉంది. టీచర్ మీకు దాహంగా ఒక నిమిషం అండి. టీచర్! టీచర్! సార్, ఇప్పుడు వాటర్ నాకంటే మీకే ఎక్కువ అవసరం. మీరు చెప్పింది కూడా కట్టే. ఇప్పుడు మీరు తాగండి. ఇదిగో తాగు. నేను తెమ్మంటే తెలియదు కానీ టీచర్ అడగగానే ఓ ఉరికాడు. ఏంటి నన్ను చూస్తున్నావు? వాడదాయే కదా, చదువుకో. నేను చదువుకుంటాను, నువ్వేమో మేడం క్లైన్ వేసుకో. పెదవి చివరకే చిరునవ్వే తిరిగొచ్చే. ఈ చేతులు మొత్తం దుమ్మంటుంది ఇక్కడ. ఓయమ్మా, చాలా చిన్న సెకల్ లేవురా నీలా. హలో బేబీ. చెప్పరా. నేను ఊరికి వెళ్తున్నాను, 1 week తర్వాత వస్తాను. అవునా, ఎందుకంత సడన్ గా? అమ్మమ్మకు హెల్త్ బాగాలేదట, అందరు పాలు పోస్తున్నారట. సరే అయితే త్వరగా రా. ఏమైంది అంత డల్లుగా మాట్లాడుతున్నావు? పీరియడ్స్ రా. నొప్పిగా ఉందా? చాలా భయంకరంగా ఉందిరా. సరే, జాగ్రత్త ఉండు నేను వచ్చేంత వరకు. దేవుడా, వీడు ఈ టైంలోనే ఫోన్ చేయాలా? నీ గురించి ఎంతసేపు వెయిట్ చేయాలి? ఈరోజు రాలేనన్నా. ఏమైంది ఇప్పుడు? స్టమక్ చాలా పెయిన్ గా ఉంది. నాకు ఉన్నాయి పెయిన్స్. అన్నా, నాకు పీరియడ్ పెయిన్స్ అన్నా. స్టమక్ చాలా నొప్పిగా ఉంది. పీరియడ్స్ వస్తే నేనేం చేయాలా? అవి ప్రతి నెల వస్తాయి కదా. ఈ ప్రపంచంలో పీరియడ్స్ ఎవరికి రాకుండా నీకు మాత్రం వచ్చినట్టు కొత్త మాట్లాడతావేంటి? టాబ్లెట్ వేసుకో, తగ్గిపోతుంది. ప్లీజ్ అన్నా, ఈ ఒక్కరోజే కదా, రేపు వస్తాను. అవన్నీ రీజన్స్ నాకు చెప్పకు. ఇప్పుడు నువ్వు వస్తావా రావా? ఇప్పుడు నువ్వు రాకపోతే మీ విషయం మీ అన్నకి చెప్పేయాలా? సరే వస్తున్నాను, ఏం చెప్పకు మా అన్నకి ప్లీజ్. ఏమైంది బేబీ, ఫోన్ హోల్లో పెట్టావు? పీరియడ్స్ అన్నా కూడా వాడు అర్థం చేసుకోకుండా రమ్మంటున్నాడ్రా. చా, నేను వెళ్తున్నాను, నీకు తర్వాత కాల్ చేస్తాను. బాయ్. సరే, నువ్వు జాగ్రత్త. పీరియడ్స్ వీడికి వస్తే తెలుస్తుంది ఈ బాధ ఎలా ఉంటుందో. నోట్బుక్స్ తెచ్చుకోలేదు. నువ్వేమన్నా నిజంగా చదువుకోవడానికి వస్తున్నావా? కాదు కదా, దిగో.
గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టీచర్. గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ టీచర్. ఏంటి శ్రావణి బుక్స్ తీసుకోకుండా వచ్చింది? శ్రావణి బుక్స్ ఏయమ్మా. అయ్యో మర్చిపోయాను టీచర్. అయ్యో బుక్స్ తీసుకురాలేదా? ఏంటి శ్రావణి, నాకైనా చెప్పాలి కదా. అన్నా బుక్స్ మర్చిపోయాం. నువ్వేమన్నా నిజంగా చదువుకోవడానికి వస్తున్నావా? కాదు కదా, దిగో. అసలు వీడు మనిషా పశువా ఇలా మాట మారుస్తున్నాడు? అన్నీ మతి మార్పే. ఏంటి శ్రావణి డల్గా కనిపిస్తుంది? శ్రావణి ఒకసారి ఇలా రామ్మా. ఏమైంది శ్రావణి? అది స్టమక్ పెయిన్గా ఉంది. పీరియడ్సా? మరి ట్యూషన్కి ఎందుకు వచ్చావు? నేను రానన్నాను కానీ అన్నయ్యే క్లాస్ మిస్ అవ్వకూడదని తీసుకొచ్చాడు. వీళ్ళేంటి నన్ను చూసి మాట్లాడుకుంటున్నారు? కొంపదీసి ట్యూషన్ టీచర్ లైన్ వేస్తున్న విషయం తెలిసిపోయిందా ఏంటి? సార్. హా టీచర్. నాకు కొంచెం చిన్న వర్క్ ఉంది, బయటికి వెళ్ళాలి, ఏమనుకోకండి. ఇదేంట్రా? సరే అయితే. సరే శ్రావణి, జాగ్రత్త, రెస్ట్ తీసుకో. బాయ్. అలాగే టీచర్. బాయ్. హలో. హలో. హా టీచర్. సార్ మా స్కూల్ పిల్లల్ని ఈరోజు పార్కుకు తీసుకొచ్చాము. నేను పార్కులోనే ఉంటాను సార్, మీరే ఇక్కడికి వచ్చేయండి. ఓకే టీచర్. అన్నా ఎండ ఎక్కువ ఉంది కదా, కొంచెం వాటర్ తీసుకొస్తావా? సార్ తీసుకొస్తాను, మీరు కూర్చోండి. థ్యాంక్స్ మేడం అర్థం చేసుకున్నందుకు. అయ్యో పర్లేదురా, నేను ఒక అమ్మాయినే కదా. ఇప్పుడు అంతా ఓకేనా? ఓకే మేడం. నీకు మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడన్నా వస్తే నాకు చెప్పరా, నా ఫోన్ నెంబర్ తీసుకో. సరే మేడం. అవును మేడం, నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. ఏంటో అడగరా. మీరు ఫారెన్ కంట్రీస్ లో ఏదో స్టడీ కోసం వెళ్తున్నారంట ఈ కదా? విషయం నీకెలా తెలుసు? రఘువరన్ అన్నయ్య చెప్పాడు. ఓ ఏంటి మేడం అది అసలు ఒకసారి దాని గురించి చెప్తారా? అవునరా, ఇప్పుడు నాలాగా ఫారెన్ కంట్రీలో చదవాలనుకునే వాళ్ళ కోసం యూనివర్సల్ అనే ఏజెన్సీ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఫారెన్ కంట్రీస్ అంటే చాలా ఎక్కువ అవుతుంది కదా మేడం, పైగా ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి. అయ్యో ఇప్పుడు నాకు అలాంటి భయమేం లేదురా. యూనివర్సల్ అనే ఏజెన్సీ వాళ్ళు మాలాంటి స్టూడెంట్స్ కోసం యూనివర్సిటీలో మంచి సీట్ ఇప్పిస్తున్నారు. మంచి స్టేయింగ్, పైగా పార్ట్ టైం జాబ్ చేయాలనుకున్న వాళ్ళ కోసం మంచి పార్ట్ టైం జాబ్స్ కూడా వాళ్ళే చూసి పెడతారు. పైగా మన తెలుగు వాళ్ళంతా ఒక దగ్గరే ఉంటారు, ఇంకా భయం ఎందుకు? ఓ అవునా, కానీ వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి టీచర్? కిందున్న నెంబర్కి కాంటాక్ట్ అవుతే కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళే చెప్తారు. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మేడం, నేను మా ఫ్రెండ్స్ కి కూడా చెప్తాను. ఏంటి ఏదో షేర్ చేస్తా అంటున్నావు? ఏం లేదన్నయ్య, టీచర్ ఒక మంచి విషయం చెప్పారు, అదే మా ఫ్రెండ్స్ కి చెప్తానని చెప్తున్నాను. మంచి విషయం అయితే పర్లేదు, 10 మందికి చెప్పచ్చు. శ్రావణి నీ బుక్ ఇవ్వమ్మా. టీచర్ బుక్ అడుగుతుంది కదా, లేట్గా ఎందుకు, త్వరగా ఇవ్వచ్చుగా. మేడం అడిగింది కదా, ఇస్తున్నా కదా, మళ్ళీ చెప్పాలా నువ్వు నాకు? కోపం ఎందుకు, ఏదో సరదాగా అన్నాను. ఏమైందిరా అంత చిరాగ్గా ఉన్నావు? ఏం లేదు మేడం. సర్లే, ఇప్పటికే చాలా లేట్ అయింది, మనం స్టార్ట్ చేద్దాం. సరే మేడం. నీ సంగతి తర్వాత చెప్తాను. మేడం ఫోన్ వస్తుంది, ఒక్క నిమిషం, కొంచెం అర్జెంట్ కాల్. హే బుద్ధుందా? చదువుకోవడానికి వచ్చా, ఫోన్ మాట్లాడడానికి వచ్చావా? టీచర్ క్లాస్ చెప్తుంది కదా, ఫోన్ అవసరమా? ఫోన్ పక్కన పడేయ్. చాలన్నా, ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు. ఏయ్ నువ్వు చాలా ఎక్కువ వేస్తున్నావు, నీ గురించి మీ అన్నయ్య చెప్పేయాలా? చెప్పుకుంటే చెప్పకపో, ఇలా ఎన్ని రోజులని భయపడుతూ ఉండాలి? ఊరుకుంటుంటే ఓ ఎక్కేస్తున్నాడు. అసలు ఏమైంది శ్రావణి? సార్ పైన ఎందుకు అలా అరుస్తున్నావు? సార్ నీకు డబ్బులు కట్టి మరీ చదివిస్తున్నాడు. అయ్యో పిచ్చి టీచర్, అసలు ఇప్పుడు నేను 10th క్లాసే కాదు, ఇంటర్ సెకండ్ ఇయర్. ఈ అన్నయ్య రోజు నన్ను బ్లాక్ మెయిల్ చేసి తీసుకొస్తున్నాడు. ఎవరా చిన్నపిల్ల? నువ్వు 10th క్లాస్ కాదా? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు. ఈ అన్నయ్య మీకు లైన్ వేయడం కోసం నన్ను బ్లాక్ మెయిల్ చేసి తీసుకొస్తున్నాడు. నాకు లైన్ వేయడం కోసం నిన్ను బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి? చేయవద్దు. అవును టీచర్, నేను నా బాయ్ ఫ్రెండ్ పార్క్ లో ఉన్నప్పుడు ఈ అన్నయ్య చూసి మా అన్నయ్యకి చెప్తానని బ్లాక్మెయిల్ చేశాడు, అందుకే ఇలా. అసలు నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు శ్రావణి. టీచర్ తన అబద్ధం చెప్తుంది. ఇదే నిజం టీచర్. అసలు ఏం జరిగిందో పూర్తి ఒకసారి చెప్తాను వినండి టీచర్. ఆపండి మీ అబద్ధాలు. నాకు లైన్ వేయడం కోసం ఒక ఆడపిల్లని బ్లాక్మెయిల్ చేస్తారా? మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదు. మిమ్మల్ని నమ్మటం నాది బుద్ధి తక్కువ. టీచర్ టీచర్ ఒకసారి నా మాట వినండి, అసలు అంతా మీకోసమే వేశాను. టీచర్ ఒకసారి నా మాట వినండి టీచర్.
చెప్పులు చేతిలో కాదే కాళ్ళకేసుకోవాలి. ఇంకేంటి అలా చూస్తున్నావు? వేసుకోవే కాళ్ళకి. తెగిపోయాయే. అలా ఎలా తెగిపోయాయే? ఎర్రగడ్డలో 100 రూపాయలు పెట్టి కొన్నాం. 100 రూపాయలు పెట్టి కొన్నాం. ఏమైంది? ఫేస్ ఎందుకలా పెట్టావు? ఎవరైనా ఏమన్నా అన్నారా? నువ్వు చెప్పింది నిజమేనే. ఏ మగాడు ఒక అమ్మాయికి ఊరికేనే సహాయం చెయ్యడు. ఎవరైనా ఏమన్నా అన్నారా? రఘువరన్ సార్ మంచోడు అనుకున్నానే, కానీ ఆయన కూడా మంచోడు కాదు, అందరిలానే. కొంప తీసి నిన్నేమైనా? అలాంటిదేం లేదే, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడంట. నిన్ను ప్రేమిస్తే ఎందుకే బాధపడుతున్నావు? అదే నన్ను ప్రేమిస్తే సంకలు పెట్టుకుని ఊరంతా తిరిగేదాన్ని. ఎందుకే అలా పిచ్చిదానిలా నవ్వుతున్నావు? చెప్పేది వినవే. సరే సరే చెప్పు చెప్పు. ఒక ఆడపిల్లని బ్లాక్మెయిల్ చేసి మరి నాకు లైన్ వేయాలనుకున్నాడే. మై సంబంధాలు మీదట్టు వాడంతా పని చేస్తాడా? వాడి మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెడదాం పదవే. ఆగవే. ఎందుకే ఆపుతున్నావు? నువ్వే చెప్పావు కదే, ముళ్ళు చాకు మీద పడ్డ ఆకొచ్చు ముళ్ళు మీద పడ్డ చినిగేదాకే అని. మనకెందుకే డబ్బున్నోళ్ళతోటి, మన హద్దుల్లో మనం ఉంటే సరిపోతుంది కదా. పద లోపలికి వెళ్దాం. ఆపవే నీ ఆకుల పురాణం. నువ్వు లోపలికి వెళ్ళు. వస్తే వద్దని చెప్పాను కదే. వాడి దగ్గరికి నేనెందుకు వెళ్తాను? పోయి కోడిగుడ్లు కొనుక్కొచ్చుకుంటాను. నువ్వింక మారవే. అంకల్ ఈసారి కోడిగుడ్లు వద్దు, నాకు గాడిద గుడ్లు కావాలి ఆమ్లెట్ వేసుకొని తినడానికి. ఎక్కడికి వెళ్దాం? చిన్న షాపింగ్ ఉంది పదా. ఇప్పుడేం షాపింగ్ రా? ట్యూషన్ టీచర్ చెప్పులు తెపోయారా నా వల్ల, అందుకే తన కొత్త చెప్పులు కొనిద్దామని. అరే నువ్వు ఫస్ట్ బండి దిగురా. బండి దిగు. అరే నీకు బుర్రా బుద్ధి ఏమైనా ఉందారా? అసలు నువ్వేంది, నీ రేంజ్ ఏంది? ఆడపిల్లకి నువ్వు చెప్పులు కొండమేందిరా? రేయ్, మనకి ఇష్టమైన వాళ్ళ కోసం ఒక్కోసారి మన రేంజ్ కూడా తగ్గించుకోవాలరా. అన్ని ప్లేస్లలో రేంజ్ పనికిరాదు. అరే ఆడవాళ్ళ కోసం ఎంత మగోడైనా దిగజారుతాడని విన్నాను గానీ ఇప్పుడు నిన్ను చూస్తున్నాను రా. నన్ను వదిలేరా బాబు, నేను రాను. రేయ్ ఇప్పుడు నీకేమైందిరా? ప్రాబ్లం నాది, నేను సాల్వ్ చేసుకుంటున్నాను. జస్ట్ నువ్వు వస్తున్నావు అంతే. అరే నువ్వు ఒక అమ్మాయికి చెప్పులు కొన్న విషయం మీ అమ్మకి తెలిసిందనుకో, నిన్నేమనదు, నన్నే ముక్కలుగా నరికి స్ట్రీట్కి పంచి పెడతది. నీకు ప్రాణాల మీద ఎంత ఆశరా సంతు. పర్లేదురా, ఫ్రెండ్ లవ్ కోసం ప్రాణాలు ఫ్రెండ్ గా చరిత్రలో మిగిలిపోతావురా. పదా. నీ లవ్ నా ప్రాణానికి వచ్చింది కదరా. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో నీకు ఫ్రెండ్ గా దొరికాను. పర్లే ఏడోకరా, మాకు పిల్లలు పుడితే నీ పేరే పెట్టుకుంటాను. ఈ టైం కల్లా అంటే ట్యూషన్ టీచర్ బయటకు రావాలి. సార్ కొంచెం పక్కకు జరుగుతారా, నేను వెళ్ళాలి. నేను వచ్చిందే మీకోసం, మీరు తప్పించుకొని వెళ్తే ఎలా? ఈ చెప్పులు వేసుకోండి, మీకోసం కొనుక్కొచ్చాను. సార్ మిమ్మల్ని చెప్పులు కొనియమని నేను అడిగానా? ఓహో, దీని దగ్గర డబ్బులు లేవని చెప్పి జాలిపడి చెప్పులు కొనుక్కొచ్చారా? ఎందుకు టీచర్ ప్రతిదీ భూతార్థంలో ఎటు చూస్తారు? అంటే నా దగ్గర మీ అంత డబ్బు లేదు కదా, మీ అంత తెలివి కూడా లేదు. నన్ను వదిలేస్తే డబ్బు తెలివి రెండు సంపాదించి అప్పుడొచ్చి మాట్లాడతాను. సార్ చెయ్యి వదలండి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. వదలని చెయ్యి, లైఫ్ లాంగ్ పట్టుకుంటాను. మీరేం చేస్తారు చేసుకోండి. ఇప్పుడు కనుక మీరు నా చెయ్యి వదలకపోతే మీ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏం టీచర్, నా పైన పోలీస్ కేసు పెడతావా? వదలండి సార్. వదలడానికి కాదు మేడం పట్టుకుంది. ఎవరన్నా చూస్తే బాగోదు సార్, వదలండి ప్లీజ్. నా పిచ్చి కాకపోతే ఏంటి, మీ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తే మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? నన్ను అరెస్ట్ చేస్తారు గాని. మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఏం తెలియనట్టు భలే అడిగారు సార్. నా దగ్గర డబ్బు లేదు, మీ దగ్గర డబ్బు ఉంది. డబ్బేటుంటే న్యాయం అటే ఉంటుంది కదా, ఇంకా నా మాట ఎవరు వింటారు? ఒకవేళ నేనిప్పుడు మీ పైన కేసు పెట్టాను అనుకోండి, అప్పుడు మీ అమ్మ రివర్స్ నా పైన కేసు పెట్టిస్తుంది. మీ పైన మా అమ్మ కేసు ఎందుకు పెడుతుంది? ఎందుకేంటి సార్, మీ దగ్గరున్న డబ్బు కోసం నేను మీ వెంట పడుతున్నానని, అందుకే ఇదంతా చేస్తున్నానని మీ అమ్మ నా పైన రివర్స్ కేసు పెడుతుంది. అప్పుడు నా మాట ఎవరు నమ్మరు కదా. తను చెప్పింది కూడా నిజమే, మా అమ్మ చెప్పినా చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ టీచర్ నా పైన కేసు పెడితే టీచర్కే ప్రాబ్లం. అందుకే సార్ దయచేసి నా బతుకు నన్ను బతకనివ్వండి. నేను బ్రతికి ఉంటే నీలో నన్ను చూసుకుంటే
తలచి తలచి చూసా. హలో హలో టీచర్, ఏం చేస్తున్నారు? తిన్నారా? సార్, అవన్నీ మీకెందుకు? ముందు నాకు ఫోన్ ఎందుకు చేస్తారో అది చెప్పండి. సారీ టీచర్. నాకెందుకు సార్ మీ సారీ? అప్పటికి మా ఫ్రెండ్ చెప్తానే ఉంది, ఏ మగాడు ఏ ఆడదానికి ఊరికేనే హెల్ప్ చేయడు అని. అయినా మిమ్మల్ని నమ్మడం నాది బుద్ధి తక్కువ. ఎందుకు టీచర్ అలా అంటారు? మీరు అంటే ఇష్టం ఉండబట్టే కదా ఇదంతా చేసింది. మీరేం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థమవుతుందా? మీకు నాకు ఎలా సెట్ అవుతుంది సార్? మీ రేంజ్ ఎక్కడ, నా రేంజ్ ఎక్కడ? రేంజా? అసలు రేంజ్ అంటే ఏంటి మేడం? మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ షర్ట్ బ్రాండ్ చూస్తారు. అదే నేను ఎర్రగడ్డకి వెళ్ళి ఒక షర్ట్ రేట్ చూస్తాను. అదే సార్ తేడా. ఇప్పుడు మీకు బాగా అర్థమైందా సార్ మీకు నాకు ఉన్న తేడా? మీరు ఇలా మాట్లాడుతుంటే ఇంకా నేనేం చెప్పలేను టీచర్. ప్లీజ్ సార్, దయచేసి కాల్ చేయమాకండి. ఇంకా మీ నెంబర్ బ్లాక్ చేసేస్తున్నాను. ఏంటి బ్లాక్ చేస్తారా? తమాషాలా? హలో 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 టీచర్, హలో. ఈయనేంటి ఇలా తగులుకున్నాడు? ఈయనకెలా చెప్తే అర్థమవుతుంది? నీ ఫోన్ ఇరా. నీ ఫోన్ ఉంది కదరా? ఒరే, ట్యూషన్ టీచర్ నా నెంబర్ బ్లాక్ చేసింది, అందుకే నీ ఫోన్ అడుగుతున్నాను. అరే, నువ్వు టీచర్ని లవ్ చేస్తున్నట్లేదు, సైకోగాడ్ లాగా టార్చర్ పెడుతున్నట్టుంది. ఇంకా బ్లాక్ చేయక ఏం చేస్తుంది? అరే ప్లీజ్ రా, ఇప్పుడు నువ్వు చెప్పే ఉపన్యాసాలు వినే తోపుక నాకు లేదురా. ప్లీజ్ రా, అర్జెంట్గా నీ ఫోన్ ఇరా. సర్లే, ఏడవకు. హలో, ఎవరు? నేను రఘువరాన్ని. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. నా లైఫ్ లో నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఈ లవ్వు కొవ్వు లాంటివి నాకేం వద్దు సార్. అయ్యో, మీకు ఎలా చెప్పాలి? అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి, చిట్కలో తీసేస్తాను. అంటే ఏంటి సార్? నా ప్రాబ్లమ్స్ అడ్డు పెట్టుకొని నన్ను వాడుకోవాలని చూస్తున్నారా? అసలు మీరు ఏం మాట్లాడతారో మీకైనా అర్థమవుతుందా? ఈ క్షణం మీరు నా కళ్ళ ముందు పళ్ళు రాలొట్టేవాడిని. అసలు అలా ఎలా అనుకుంటారు? మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? హలో సార్, మీరంతా సీరియస్ అవ్వకండి. మీరు నా వెనకాల పడ్డం చూసి ప్రతి ఒక్కరు అలానే అనుకుంటారు. ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే నన్ను చంపేసినా అడిగే ధైర్యం కూడా ఎవరికి ఉండదు సార్. అందుకే నా భయాన్ని, నా ప్రాబ్లమ్స్ని మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను సార్. ఈ ప్రపంచంలో మా అమ్మకి నేను తప్ప ఇంకెవరూ లేరు సార్. మీకు నాకు సెట్ కాదు సార్. మీ రేంజ్ వేరు, నా రేంజ్ వేరు. అర్హతకు మించి ఆశపడకూడదు సార్. సార్, మా అమ్మ నన్ను చాలా కష్టపడి పెంచింది సార్. ఇలాంటి విషయాలు మా అమ్మకి తెలిస్తే తట్టుకోలేదు సార్. అందరు అమ్మాయిలాగా నేను కాదని చెప్పి నా మీదున్న నమ్మకంతో మా అమ్మ నన్ను హైదరాబాద్ పంపించింది సార్. అసలు పేమెంట్ టీచర్, ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి. నా పని నన్ను చేసుకోనివ్వండి. మీరు ఇలానే చేస్తే మీ చెల్లికి ట్యూషన్ చెప్పడానికి కూడా మీ ఇంటికి రాను. ఒక్కసారి మిమ్మల్ని కలిసి మాట్లాడాలని ఉంది. నేను రాను సార్, అసలు నేను వర్క్లో ఉన్నాను. హలో 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 హలో. ఏంటి సార్ మళ్ళీ? ఒక్కసారి నన్ను కలవండి టీచర్, సరేనా? కానీ ఒక్క విషయం, వన్స్ నేను మిమ్మల్ని కలిసిన తర్వాత మళ్ళీ లైఫ్లో మీరు నన్ను కలవకూడదు, నన్ను ఎప్పుడూ డిస్టర్బ్ చేయకూడదు. అలా అయితే ఓకే. సరే. నాకు దొరికిన లాస్ట్ ఛాన్స్ రేపు ఒక్కరోజు. ట్యూషన్ టీచర్ని ఎలా అయినా సరే ఒప్పించాలి. అరే, నువ్వేంట్రా అమ్మాయి వద్దంటే అలా ఎంటపడుతున్నావు? పెద్ద సైకోగాడ్లా తయారవుతున్నావురా రోజు రోజుకి. రేయ్, మీ అందరు పిచ్చా తిక్కరా? అమ్మాయిని నిజంగా ప్రేమిస్తున్నాను, మీరందరూ ఇట్లా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. చెప్పులేసుకోండి. మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? మళ్ళీ మొదటికే వచ్చారా? ముందు చెప్పులేసుకోండి, తర్వాత మాట్లాడదాం. ముందు విషయం ఏంటో చెప్పండి, తర్వాత వేసుకుంటాను. మీరు చెప్పిందే వినాలనుకుంటారు, అవతల వాళ్ళు చెప్పింది మాత్రం వినిపించుకోరు. సరే, ఇప్పుడు మీకు మాకు మధ్యలో డబ్బే కదా ప్రాబ్లం. మీకోసం నా డబ్బుని, నా ఫ్యామిలీని అన్నిటినీ వదిలేసేస్తాను. నేను మీకు ఓకేనా? సార్, మీరు సినిమాలు ఎక్కువ చూస్తారనుకుంటా. సినిమాలోని జోక్స్ నా దగ్గరకు వచ్చేస్తున్నారు. నేనేం జోక్ చేయట్లేదు మేడం, నిజంగానే అంటున్నాను. సార్, మీరు ఏ రోజైనా కష్టపడి ఒక్క రూపాయి అయినా సంపాదించారా? అంటే మీ లైఫ్లో మీ అమ్మ నాన్న లేకపోతే మీరు జీరో. ఇప్పుడు మీరు నా కోసం మీ ఫ్యామిలీని, మీ డబ్బుని అన్నిటిని వదిలేసి వస్తారు. అసలు బయట మా జీవితాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా? బయట రూమ్ రెంట్ ఎంత ఉందో తెలుసా?
కరెంటు బిల్ ఎంత వస్తుందో తెలుసా? గ్యాస్ బిల్ ఎంత వస్తుందో తెలుసా? రూమ్ లో సరుకులకి ఎంత అవుతుందో తెలుసా? ఇవేవి మీకు తెలీదు సార్. నిజమే మేడం మీరు చెప్పింది. నాకు ఇవేవి తెలియదు. నాకు తెలిసింది ఒకటే, మీతో కలిసి బతకాలనుకుంటున్నాను. దానికోసం ఏం చేయాలో చెప్పండి. మీకేమన్నా పిచ్చా? మళ్ళీ మొదటికే వచ్చారు. పిజ్జా బర్గర్లు తినే లైఫ్ సార్ మీది, కానీ మాది నైట్ వండుకున్న చికెన్ని మార్నింగ్ దాచుకొని మరి తినే బతుకులు సార్ మావి. హలో మేడం, ఉపన్యాసాలు చాలా ఎక్కువైపోయాయి. ఇవన్నీ నాకు అనవసరం. మీరు నాకు కావాలంటే నేనేం చేయాలో అది చెప్పండి చాలు. దానికోసం ఎంత పని అయినా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. సరే అయితే ఎవరి దగ్గర చేయి దాచకుండా ఒక్క రూపాయి అయినా సంపాదించి నా దగ్గరికి రండి, అప్పుడు ఆలోచిస్తాను. నిజంగా నేను ఎవరి దగ్గర చేయదాపకుండా కష్టపడి డబ్బులు సంపాదిస్తే నేను మీకు ఓకే కదా? మీరు ఇదే మాట పైన ఉండండి. సరే సార్, నేను వెళ్ళి పని చూసుకోవాలి, వెళ్తున్నాను. టీచర్, చెప్పులు మీకోసమే తీసుకొచ్చాను కదా. అయినా ఇవి లేడీస్ చెప్పులు, నేను వేసుకుంటే అంత బాగోదు కదా. ప్లీజ్ వేసుకోవచ్చు కదా. ఇప్పుడు వెళ్ళొచ్చా? రేపు నుంచి కష్టపడి డబ్బులు సంపాదించాలి. అయినా కష్టపడ్డం ఏంటో కూడా మనకు తెలియదు కదా. మీరు ఏ రోజైనా కష్టపడి ఒక్క రూపాయి అయినా సంపాదించారా? లేదు. అంటే మీ లైఫ్ లో మీ అమ్మ నాన్న లేకపోతే మీరు జీరో. సరే అయితే ఎవరి దగ్గర చేయి దాచకుండా ఒక్క రూపాయి అయినా సంపాదించి నా దగ్గరికి రండి, అప్పుడు ఆలోచిస్తాను. ఏంట్రా, నేను ట్యూషన్ టీచర్ని కలిసావు కదా, ఏమంది? తను నా లవ్ యాక్సెప్ట్ చేయాలంటే ఒక కండిషన్ పెట్టిందిరా. ఏంట్రా కండిషను? నా రిచ్ లైఫ్ని, మా అమ్మ నాకు సంపాదించిన డబ్బుని ఇవన్నింటి పక్కన పెట్టి నన్ను డబ్బులు సంపాదించమని చెప్పిందిరా. అప్పుడే నా లవ్ యాక్సెప్ట్ చేస్తా అని చెప్పింది. అరే, నిన్ను కష్టపడి డబ్బులు సంపాదించమని చెప్పడం ఏంట్రా? అయితే నువ్వు ఇప్పుడు కష్టపడి డబ్బులు సంపాదిస్తావా? అవునరా, అందులో తప్పేముంది? తను చెప్పింది కూడా నిజమే కదా. నా లైఫ్లో మా అమ్మ నాన్న లేకపోతే నేను జీరోనే కదా. అందుకే కష్టపడి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నాను. హాయ్ రా అన్నయ్య, నేను అమ్మ ఒక 3 days లో ఇండియాకి వస్తున్నాం. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలా? నీకు అమ్మ ఇక్కడ ఒక అమ్మాయిని చూసిందిరా. అమ్మాయి చాలా బాగుంది. నీకు ఫోటో పెడుతున్నాను చూడు. రేయ్, ఏంట్రా మెసేజ్ అంతలా ఆలోచిస్తున్నావు? మా అమ్మ మా చెల్లె యూఎస్ నుంచి ఇండియాకి 3 days లో వస్తున్నారట. మా అమ్మ అక్కడ ఎవరు అమ్మాయి నాకు పెళ్లి సంబంధం చూసిందట. అదే విషయం మా చెల్లి నాకు చెప్తూ అమ్మాయి ఫోటో మెసేజ్ చేసింది. అవునా? ఆ అమ్మాయి ఫోటో ఓపెన్ చేసి చూడు. అరే, ఆ అమ్మాయి ట్యూషన్ టీచర్ కన్నా బాగుంది కదరా. పైగా ఆ అమ్మాయిది నీది ఒకటే రేంజు. రే, నా మాట విని ఆ ట్యూషన్ టీచర్ని వదిలేసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో. రేయ్, నేను తన అందం చూసి లవ్ చేయలేదురా, తన క్యారెక్టర్ నచ్చి లవ్ చేశాను. తనకు ఆస్తి లేకపోయినా మంచి క్యారెక్టర్ ఉంది. తను లేకుండా ఉండలేను, ఎవరేమనుకున్నా సరే. వీలైతే నాకు జాబ్ చూడగలవా? రే, నువ్వు జాబ్ చేయడం ఏంట్రా? అయినా నువ్వు ఆ ట్యూషన్ టీచర్ని లవ్ చేస్తున్న విషయం మీ అమ్మకి తెలిసిందనుకో, ఆ అమ్మాయి లైఫ్ డేంజర్లో పడుతుందిరా. సారీరా, ఈ విషయంలో నేను నీకు ఏ హెల్ప్ చేయలేను. ఇప్పుడు అమ్మ యూఎస్ నుంచి ఇండియాకి వస్తుంది. నేను ట్యూషన్ టీచర్ని లవ్ చేస్తున్న విషయం మా అమ్మకి తెలిస్తే ట్యూషన్ టీచర్ పరిస్థితి ఏంటి? ఆగు. ఎవరన్నా? ఏం కావాలి? నేనెవరా? నువ్వు ఒక నిరిపప్పని చేసి తెప్పించుకుంటున్నావు చూడు, ఆడి ఫ్రెండ్ని. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు గుర్తుకొచ్చిందా? నువ్వెంత, నీ బతుకెంత? మా ఓడి షూ రేట్ ఎంత ఉండదు నీ బతుకు. అలాంటిది మా ఓడి నీకోసం కష్టపడి డబ్బులు సంపాదించాలా? అసలు కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచారే వాళ్ళమ్మ నాన్న వాడిని. ఇప్పటి వరకు ఒక్క అమ్మాయితో కూడా మిస్బిహేవ్ చేయలేదే నా ఫ్రెండ్. వాడి రేంజ్ ఏంటో తెలుసా? వాడి దగ్గర ఎంత డబ్బులున్నా నా అలాంటి పేదవాడితో కూడా ఫ్రెండ్షిప్ చేస్తాడు. అది నా ఫ్రెండ్ రఘువరన్ అంటే. వాడు కోరుకుంటే ఎంత పెద్ద అందగత్తైనా వాడి చుట్టూ తిరగాల్సిందే. అలాంటిది వాడు నిన్ను ప్రేమించాడు. అలాంటి వాడిని బాధ పెట్టావు కదే. చాలన్నా, ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడారు. నేనేమన్నా మీ ఫ్రెండ్ వెనక తిరిగానా? లేదు కదా. ఈ బుద్ధి ఏదో వెళ్ళి మీ ఫ్రెండ్కి చెప్పుకోండి. ఇంకోసారి నన్ను ఇలా రోడ్డు మీద ఆపి నాకు క్లాస్ పీకాలని చూస్తే ఇప్పుడు నోటితో చెప్పాను, నెక్స్ట్ టైం చేతితో చెప్పాల్సి ఉంటుంది. అలాగే, నేను టైంకి వస్తాను. ఎగ్జాక్ట్లీ 10 o'clockకి. మాది, నేను బయటకు వెళ్తున్నాను. అన్నయ్య లేచిన తర్వాత బిర్యానీ చేసి పెట్టాను, ఇద్దరు తినండి. సరే అమ్మా.
డబ్బులు లేవేంటి? ఇందులో ఉండాలి కదా, ఏమైపోయాయి? కొంపదీసి ఈ అమ్మాయి ఏమన్నా తీసిందా? ఏ అమ్మాయి, మేడం. ఇందులో డబ్బులు కనిపించట్లేదు, నువ్వేమన్నా తీసావా? డబ్బులా? నాకేం తెలియదు మేడం, నేను ఇక్కడే కూర్చొని ఉన్నాను. కావాలంటే మీ అమ్మాయిని అడగండి. అవునమ్మా, టీచర్ ఇక్కడే ఉంది. నువ్వు నోర్మి, ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. నేనేం తీయలేదు మేడం. ఏ అమ్మాయి, నీ పర్సు ఇవ్వు. నా పర్సా? నా పర్స్ ఎందుకు మేడం? ఏం చెప్తే గాని ఇవ్వా? పర్సు ఇవ్వు. నా పర్సా? నా పర్స్ ఎందుకు మేడం? ఏం చెప్తే గాని ఇవ్వా? పర్సు ఇవ్వు. ఇవి నా డబ్బులే మేడం, ఆ డబ్బులు నా డబ్బులు మేడం. ఎక్కడవే నీ డబ్బులు? మేడం, ఆ డబ్బులు నా డబ్బులు మేడం. నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మేడం. నిజంగా మేడం, మీ డబ్బులు నేను తీయలేదు మేడం. నువ్వు కష్టపడి సంపాదించావా? నువ్వు మహా కష్టపడితే 510 రూపాయలు సంపాదిస్తావు. ఎక్కడవే నీ డబ్బులు? నీకు నిజంగా డబ్బులు నా డబ్బులు నా డబ్బులు. నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మేడం. ఆపవే నీ దొంగ నాటకాలు. నేను తీయలేదు మేడం. నువ్వు కష్టపడి సంపాదించావా? మీ అమ్మ కష్టపడితే 510 రూపాయలు సంపాదిస్తావు. పెంచి డబ్బులు ఎక్కడియా నీకు? నువ్వు ఇలా దొంగతనం చేసేదాని కాదు. నా డబ్బులు నీలాంటి దాన్ని ఊరికే వదిలే. ఆపవే నీ దొంగ పట్టించాలి. వద్దు మేడం, ఒకసారి నేను ఏంటి? చెప్పేది మీ అమ్మ మీద బొట్ట? మీ అమ్మే సరిగా పెంచుంటే నువ్వు ఇలా దొంగతనం చేసేదాని కాదు. దండం పెడతాను. నీలాంటి దాన్ని ఊరికే వదిలేయకూడదు. ఆపవే నీ దొంగ నాటకాలు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళే చెప్తారు నీ సంగతి. ప్లీజ్ మేడం, అవి నిజంగా నా డబ్బులు మేడం. అవి రూమ్ రెంట్ కట్టుకోవాలి మేడం. మీకు దండం పెడతాను, నా డబ్బులు నాకు ఇచ్చేయండి మేడం. ఆపవే నీ దొంగ నాటకాలు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళే చెప్తారు నీ సంగతి. ఏంటే వదిలేది? అమ్మా ఏంటమ్మా లొల్లి? ప్రశాంతంగా నన్ను పడుకోనివ్వరా? రారా. ఏమైందమ్మా? టీచర్ ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నారు? ఒరే రఘు, ఈ టీచర్ ఏం చేసిందో తెలుసా? నా పర్సులో డబ్బులు దొంగతనం చేసింది. ఛీ! ఏంటి టీచరా? సార్, నిజంగా నాకేం తెలియదు సార్. ఆ డబ్బులు నేనేం తీయలేదు సార్. మా అమ్మ మీద ఒట్టు సార్. నిజంగా అవి నా డబ్బులే సార్. ప్లీజ్ సార్, ఆ డబ్బులు ఇచ్చేయమని చెప్పండి సార్. ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ట్యూషన్ టీచర్ డబ్బులు ఖచ్చితంగా తీసి ఉండదు మరి. ఒరే రఘు, ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మకూడదు. ఇదిగోరా డబ్బులు. అప్పుడే అనుకున్నాను అమ్మస్తే ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుందని, కానీ చెల్లేంటి నన్ను చూసి భయపడుతోంది. ఫస్ట్ నుంచి డబ్బులే కదమ్మా, నేనే తీశాను. ఏంటి? నువ్వు తీసావా? నాకు అవసరం ఉండే, అందుకోసమనే నేను ఫస్ట్ నుంచి డబ్బులు తీసుకున్నాను. ట్యూషన్ టీచర్ డబ్బులు తగ్గించామ్మా. ఇన్ని రోజులు మిమ్మల్ని మంచోళ్ళు అనుకున్నాను కదా. ఛీ! టీచర్ ఒకసారి నేను చెప్పేది వినండి. అమ్మా ఆ డబ్బులు ఏంటి? టీచర్ టీచర్ ఆగండి, ఒకసారి ఆగండి టీచర్. నువ్వు చేసిన పనికి మీ అమ్మతో నేను మాటలు పడ్డాను. నేనే కాదు, మా అమ్మ పెంపకాన్ని కూడా అన్నది మీ అమ్మ. నువ్వు చేసిన దొంగతనానికి మీ అమ్మ నన్ను దొంగం చేసింది. మీ అమ్మ లాంటి వాళ్ళకి డబ్బున్నోళ్ళు మంచోళ్ళ కనిపిస్తారు, మళ్ళా డబ్బు లేని వాళ్ళు దొంగలా కనిపిస్తారు. నువ్వు రాకపోయి ఉంటే ఆ దొంగతనం నేనే చేశాను అనుకుని మీ అమ్మ నన్ను పోలీసులకు పట్టించేది. ఈ విషయం మా అమ్మకు తెలిస్తే మా అమ్మ చచ్చిపోయేది. ఆ తర్వాత నేను చచ్చిపోయేదాన్ని. సారీ టీచర్, నా వల్లేగా తప్పు జరిగింది. ఇదిగోండి మీ డబ్బులు. ఈ డబ్బు కోసమే కదా మీ అమ్మ మా అమ్మ పెంపకాన్ని తప్పుబట్టింది. మరి అదే దొంగతనం నువ్వు చేసావు. మరి మీ అమ్మ పెంపకాన్ని నేనిచ్చే విలువ. ఏ శాపం తగిలిందో చెడు చూపై కసిరిందో ఎడబాటే రాసిందా.
మది, నువ్వేంటమ్మా ఇక్కడ? టీచర్, మీతో ఒక 2 minutes మాట్లాడాలి. నాతోనా? నాతో ఏం మాట్లాడాలి? కొంచెం బయటికి వస్తారా టీచర్? మది, ఏదో మాట్లాడాలని చెప్పి అలా సైలెంట్గా ఉన్నావేంటి? అది నిన్నటి విషయం గురించి ఆగు మది, ఆ విషయం గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. టీచర్, నేను చెప్పేది వినండి. ఆ డబ్బులు తీసింది మా అన్నయ్య కాదు, నేను. ఏంటి? డబ్బులు తీసింది మీ అన్నయ్య కదా, నువ్వా? ఆ డబ్బులు తీసింది నేనే మేడం. మా అన్నయ్య చాలా మంచోడు. ఏంటి, వీళ్ళు మళ్ళీ కొత్త డ్రామా ఆడుతున్నారా? ఫస్ట్ నుంచి డబ్బులే కదమ్మా, నేనే తీశాను. వీళ్ళన్నయ్య ఏమో తనే డబ్బులు తీసాను ఒప్పుకున్నాడు, తినేమో నేనే డబ్బులు తీసా అంటుంది. మది, నిన్న నువ్వేం చేసావు నీకైనా తెలుసా? నీకు దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది డబ్బుల కోసం? కొంచెం కూడా వెనక ముందు ఆలోచించావా? నువ్వు చేసే పని వల్ల టీచర్ ఎంత బాధపడింది? ఒకవేళ అదే టైంలో అమ్మ కనుక పోలీసు వాళ్ళని పిలిచి ఉంటే అయినా నీకు డబ్బులు తీయాల్సిన అవసరం ఏముంది? సారీ రా అన్నయ్య, ఆ డబ్బులు నీకోసమే తీసానురా. మా కోసమా? అవునరా అన్నయ్య, మేము యుఎస్ వెళ్ళిపోయాక నీకు ట్యూషన్ టీచర్కి ఏం జరిగిందో మొత్తం ప్రతాప్ అన్నయ్య చెప్పేశాడు. ట్యూషన్ టీచర్ని లవ్ యాక్సెప్ట్ చేయాలంటే ఒక కండిషన్ పెట్టింది కదరా. మా అన్నయ్య కష్టపడడం నేను ఎప్పుడు చూడలేదురా. నువ్వు డబ్బులు సంపాదించకపోతే ఆ ట్యూషన్ టీచర్ నిన్నెక్కడో వదిలేస్తే నువ్వేమైపోతావో అని భయం వేసి అలా చేశానురా. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదురా. సారీ అన్నయ్య. సర్లే, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. అయినా ట్యూషన్ టీచర్కి నేను నిజం చెప్పేశానురా. ఆ డబ్బులు నేనే దొంగతనం చేశాను, నువ్వు చేయలేదని. అంటే ట్యూషన్ టీచర్కు నిజం తెలిసిపోయిందన్నమాట. అయినా నువ్వు తన గురించి ఆలోచించి బాధపడకు. మరి నువ్వు కూడా బాధపడద్దు. అయినా నేను ఎందుకు బాధపడతాను? టీచర్ ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోయింది. అయినా నన్ను ప్రేమించే నా చెల్లి నాకు తోడుగా ఉంది. ఈ ప్రపంచంలో దేవుడు మనకిచ్చే గొప్ప వరం ఏంటంటే మనకు అక్క చెల్లెలను ఇవ్వడం. ఎందుకంటే మన బాధలో, మన కష్టంలో, మన అల్లరిలో అన్నిట్లో వాళ్ళు మనకు తోడుగా ఉంటారు. ఇప్పుడు నా చెల్లి నాకు తోడుగా ఉన్నట్టుగా. ట్యూషన్ టీచర్ నా జీవితంలో ఒక పేజీ. తను ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోయింది. తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది ట్యూషన్ టీచర్ స్టోరీ.